స్టూడెంట్ గా ఈ గ్రూప్ కి పరిచయం అయ్యి సో ఒక మంచి వండర్ఫుల్ స్టూడెంట్ కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంటుందని చెప్పేసి ప్రూవ్ చేసి ఇంటర్నేషనల్ ప్రెసిడెంటింగ్ గా కొనసాగుతున్నటువంటి వండర్ఫుల్ స్పీకర్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్క్రీన్, అవినాష్ సార్. Hi everyone, good afternoon and welcome to the Business Basics Training. Very excited to be on the call and thank you Rajshekhar Garu for inviting me. You were amazing. So hi everyone, good afternoon. How are you all doing? So welcome to this beautiful Thursday training. Firstly, let's all give a big round of applause for corporate for conducting these kind of trainings. Ituvanti kind of trainings meeku inta wonderful ga simple ga ani kuda anachu. ఇంత సింపుల్ గా ఇంత వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఎవ్రీ వీక్ కార్పొరేట్ మనందరికీ ఇస్తున్నందుకు లెట్స్ గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్ ఫర్ ఆల్ దేర్ సపోర్ట్. సో అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ ఆన్ ద కాల్. ఈ కాల్ నెక్స్ట్ 1 hour 15 1 hour 20 minutes ఉంటుంది. ఈ 1 hour 15 20 minutes లో మీరు హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఎటువంటి పనులు చేస్తే మీకు సక్సెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనేది టుడే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ ఇంట్రెస్టెడ్, వెరీ ప్యాషనేట్ టు టీచ్ ఎవ్రీ వన్. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ enthusiastic to learn, listen new things? And I think every single person ఈ call లో close by to 4,000 participants ఈ call లో ఉన్నారు right now. So you all are very lucky and let's all get it going. So నా పేరు అవినాష్. నేను 19.5 years ఏజ్ లో ఉన్నప్పుడు హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ నా క్లోజ్ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది. మేమిద్దరం కలిసి చదువుకున్నాము ఆర్ ఇంటర్మీడియట్. సో హైదరాబాద్ కి వి ఆల్ కేమ్. అతను ఒక డిఫరెంట్ కాలేజ్, నేను ఒక డిఫరెంట్ కాలేజ్. వీ కేమ్ టు హైదరాబాద్ and that is when my friend invited me to a herbal life opportunity meeting. So my friend నాకు ఫోన్ లో చెప్పింది ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంటుంది, ప్లస్ మీ పేరెంట్స్ కి హెల్త్ పాయింట్ లో కూడా ఈ ఫుడ్ చాలా హెల్ప్ అవుతుంది. వై డోంట్ యూ కమ్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అని మా ఫ్రెండ్ చాలా క్యాజువల్ గా, చాలా సింపుల్ గా మా ఫ్రెండ్ నన్ను ఒక చిన్న మీటింగ్ కి ఇన్వైట్ చేశారు. మా ఫ్రెండ్ ఆ రోజు ఆ చిన్న మీటింగ్ కి ఇన్వైట్ చేసినప్పుడు ట్రూలీ స్పీకింగ్ I did not even imagine ఈ opportunity. సేమ్ మీ దగ్గర ఇంటర్నెట్. హలో సంజీవ గారు, is my voice all okay? Yes, Avinash. Yes, I'm all okay. Yes. Okay. Fine. Good. So I did not even think, నా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినప్పుడు I was not even thinking that this opportunity can totally change my life, but things were amazing. I chanced upon the opportunity and the first thing I did was to start on the products. You can see on the screen, నేను హెర్బల్ లైఫ్ కమ్యూనిటీకి వచ్చినప్పుడు నా ఇనిషియల్ డేస్ లో నేను అటెండ్ అయినటువంటి ఫస్ట్ ట్రైనింగ్ వాజ్ స్పెక్టాక్యులర్ అండ్ ఐ యూస్ టు లుక్ వెరీ లీన్. చాలా అండర్ వెయిట్ ఉండేవాడిని అండ్ చాలా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉండేవి, బట్ ఐ డిడ్ నాట్ ఈవెన్ న్యూ దట్ ఇట్ వాజ్ అ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. But thanks to healthy active lifestyle, thanks to our wonderful nutrition, our wonderful products, నేను ఈ products వాడి 14 kgs of healthy weight, muscle and energy put on అయ్యాను. సో మన products are simply the best అని నేను చెప్తాను. డెఫినెట్గా ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ you are already enjoying the results of our incredible products because నేను products స్టార్ట్ చేసిన within 1 week లో I started feeling better. I started feeling great. So I started getting good energy, good sleep, and I started leading a healthy active lifestyle. So 14 kgs దాకా weight and muscle and energy మాత్రమే కాదు, నా మైండ్ సెట్ లో కూడా I could see a huge improvement. నేను ఇంకా పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేశాను, మోర్ సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఉండటం స్టార్ట్ చేశాను. ఎవ్రీడే క్లబ్ కి టైం కి వెళ్ళటం అలవాటు చేసుకున్నాను. టైం డిసిప్లిన్ వచ్చింది అండ్ మనీ డిసిప్లిన్ కూడా వచ్చింది బికాస్ న్యూట్రిషన్ మీద మనీ ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కడ మనీ వేస్ట్ చేయకూడదు, ఎక్కడ మనీ ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ కి ఎక్స్పెన్స్ కి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి అండ్ వాట్ నాట్ మెనీ థింగ్స్
thanks to this amazing community, I could learn in Herbalife, which is amazing. So na journey start aina tarvata, my mother was my first customer, and I will also share my mother's results. Then my mother ki first in nutrition ichanu, and things were incredible. That's my wife, Dr. Prasanna. Tanu ee good nutrition use chesi 23 kgs. Tanu modati 6 months loni she got amazing results, and she improved her amazing skin. Tana skin prakaranga kuda చాలా మంచి రిజల్ట్ వచ్చింది. బై ప్రొఫెషన్ షీ వాజ్ అ డాక్టర్, అండ్ ఎప్పుడైతే తను పర్సనల్ గా చాలా పాజిటివ్ రిజల్ట్స్ తీసుకున్నారో షీ స్టార్టెడ్ హెల్పింగ్ ఫ్యూ పీపుల్. అండ్ ఎప్పుడైతే చాలా మంది పీపుల్ కి తన సర్కిల్లో తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో అమేజింగ్ రిజల్ట్స్ రావటం జరిగిందో, దెన్ షీ కేమ్ టు ది ఈవెంట్ అండ్ షీ టుక్ అ డిసిషన్, ఇది నేను ఎందుకు ఒక ఫుల్ టైం వెల్నెస్ కోచ్ గా ఎందుకు నేను చేయకూడదు అని తన 5 years MBBS చదువుకున్న తర్వాత తన ఇంటర్న్షిప్ వండర్ఫుల్ డాక్టర్స్ దగ్గర కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా తను హెర్బల్ లైఫ్ లోకి ఫుల్ టైం వచ్చి she chanced upon this opportunity as a full-time wellness coach, and there was no looking back truly for both of us. And like I was talking about my mother, she got incredible results. 22 kgs my mother in 6 months she could lose weight, and the good part and the great part is the last 14 years ga ade weight ade health and ade lifestyle kuda maintain cheskuntunnaru. So things are really fantastic. That's my background. I was a student. So in 2013 లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. 2009 to 2013 was my college, and the beautiful part is 2013 లో I wanted to finish my engineering and I wanted to go US to do masters and settle as a computer science engineer abroad. So now plans were very very simple. I wanted to go US and settle abroad. India lo job cheyalani kaani, India lo business cheyalani kaani naku even 0.1% ఆలోచన కూడా లేదు. బట్ నేను చదువుకుంటున్న టైంలో నా ఫ్రెండ్ ఈ కమ్యూనిటీకి ఇన్వైట్ చేశారు కాబట్టి మా పేరెంట్స్ కి ఈ ఫుడ్ కావాలి, నాకు పర్సనల్ గా ఈ న్యూట్రిషన్ కావాలి, మా ఫ్యామిలీ అందరికీ ప్రొడక్ట్స్ కావాలి, అండ్ 1.5 years ఇంకా నా కాలేజ్ లో నాకు టైం ఉంది. ఈ 1.5 years నేను ఎందుకు పార్ట్ టైం గా చేయకూడదు, నాకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే హెల్ప్ అవుతుంది కదా అని మాత్రమే స్టార్ట్ అయ్యాను. టు బి వెరీ ప్రిసైజ్ 3,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే నాకు సరిపోతుంది అని నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశాను. ఓన్లీ ఫర్ 3,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్. కెన్ యూ బిలీవ్ దట్? సో అండ్ 3,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి స్టార్ట్ చేసిన నేను ఈ బ్యూటిఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ తోటి యాజ్ అ ప్రెసిడెంట్ టీమ్ గా మీతో మాట్లాడుతున్నాను. సో అంత గ్రేట్ కమ్యూనిటీ, అంత గ్రేట్ opportunity is Herbalife. And even నా ఇనిషియల్ డేస్ నేను కాలేజ్కి వెళ్తూ హెర్బల్ లైఫ్లో మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ నా బిజినెస్ని డెవలప్ చేసుకున్నాను. పార్ట్ టైంగానే నేను గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ లెవెల్ అచీవ్ చేశాను. 2013 నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తరువాత నేను హెర్బల్ లైఫ్ని ఫుల్ టైం ఆపర్చునిటీగా తీసుకున్నాను. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ హ్యాపెండ్ ఇన్ బ్యాంకాక్. ఈ ట్రైనింగ్లో నాకు హెర్బల్ లైఫ్ రియల్ విజన్ కనిపించింది. 9 different కంట్రీస్ నుండి పీపుల్ పార్టిసిపేట్ చేసి ఈ ట్రైనింగ్కి వచ్చారు. అండ్ ఈ ట్రైనింగ్ లో ఐ గాట్ మెస్మరైజ్డ్, ఐ గాట్ ఇన్స్పైర్డ్ దట్ నాకంటే చాలా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు లైఫ్ లో చాలా గ్రేట్ గా సక్సెస్ తీసుకున్నారు, గ్రేట్ గా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు హెర్బల్ లైఫ్ ని ఫుల్ టైం గా తీసుకోకూడదు అని నాకు అనిపించినటువంటి గ్రేట్ ట్రైనింగ్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ తర్వాత హెర్బల్ లైఫ్ ని ఫుల్ టైం గా తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. టుడే వీ వర్క్ విత్ న్యూట్రిషన్ క్లబ్ కాన్సెప్ట్, అండ్ రియల్ గా న్యూట్రిషన్ క్లబ్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి మనం అందరం లైఫ్ లాంగ్ గ్రేట్ఫుల్ గా ఉండొచ్చు, లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ గా ఉండొచ్చు. బికాస్ ఈ న్యూట్రిషన్ క్లబ్ అనేటువంటి కాన్సెప్ట్ వల్ల మన కమ్యూనిటీస్ లో హెర్బల్ లైఫ్స్ ఎంత గుడ్ నేమ్ ని మనం అందరం తీసుకుని రాగలుగుతున్నామో. జస్ట్ గివ్ ఇట్ అ థాట్. సో మెనీ పీపుల్ మన న్యూట్రిషన్ క్లబ్ లోపలికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ తోటి మన క్లబ్ లోపలికి వచ్చి వాళ్ళు రిజల్ట్స్ తీసుకొని ఈరోజు గ్రేట్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఈస్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. సో ఐ లవ్ ద న్యూట్రిషన్ క్లబ్ కాన్సెప్ట్. ఎవ్రీ డే మార్నింగ్ న్యూట్రిషన్ క్లబ్ కి వెళ్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్, ఐ ఫీల్ వెరీ ఎంతూసియాస్టిక్. బికాస్ న్యూ పీపుల్ ని కలవచ్చు, న్యూ పీపుల్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో వీ లవ్ ద హోల్ పార్ట్ ఆఫ్ న్యూట్రిషన్ క్లబ్ on the daily basis. And ఈ కాల్లో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నుండి సీనియర్ లీడర్స్ వరకు ప్రతి ఒక్కరు ఈ కాల్లో ఉంటారు. అండ్ నేను ముఖ్యంగా a lot of new people, maybe బిజినెస్ లో 1 year గా 2 years గా 3 years గా
ఉన్న వాళ్ళకి ఆర్ లెస్ దెన్ 3 years గా ఉన్న వాళ్ళకి ఐ రియలీ వాంటెడ్ టు టెల్ సంథింగ్. ఎవ్రీథింగ్ ఇన్ హెర్బల్ లైఫ్ మీరు ఇంప్రూవ్ అయ్యేది, మీరు నేర్చుకునేది హెర్బల్ లైఫ్ ట్రైనింగ్స్ లో మాత్రమే. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద ట్రైనింగ్స్. నా లైఫ్ ని నేను కంప్లీట్ గా మార్చుకుంది ఓన్లీ ఇన్ ద ట్రైనింగ్స్. కంప్లీట్ గా నేను హెర్బల్ లైఫ్ కి ముందు ఎక్కడ జాబ్ చేయలేదు, ఎక్కడ బిజినెస్ చేయలేదు, నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. హెర్బల్ లైఫ్ కి ముందు నేను ఒక 1 రూపీ కూడా వేరే అదర్ ఆపర్చునిటీ ద్వారా నేను ఎప్పుడూ సంపాదించలేదు, నాట్ ఈవెన్ అ సింగిల్ రూపీ. మరి హెర్బల్ లైఫ్ లోకి నేను 19 years ఏజ్ లో వచ్చి 28 years ఏజ్ కి నేను ప్రెసిడెంట్స్ టీమ్ కంప్లీట్ చేసుకున్నాను అంటే ఈరోజు 14 years గా నేను హెర్బల్ లైఫ్ లో ఉంటూ ఇంత గ్రేట్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే, నా ద్వారా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గుడ్ న్యూట్రిషన్ ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే, చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ నేను క్రియేట్ చేయగలిగాను అంటే, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది హెర్బల్ లైఫ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. హెర్బల్ లైఫ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. సో మీ సిస్టంలో ఉండేటువంటి ట్రైనింగ్స్ కానీ, కంపెనీ నుండి జరిగేటువంటి ట్రైనింగ్స్ కానీ, నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ట్రైనింగ్స్ కానీ, డౌన్ ద లైన్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ట్రైనింగ్స్ కానీ, ఏ ఒక్క ట్రైనింగ్ కూడా ప్లీజ్ డు నాట్ మిస్. ట్రైనింగ్ లో ఉండటం అనేది ఈజ్ అ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, బికాస్ ఎవ్రీ సింగిల్ థింగ్. నేను హెర్బల్ లైఫ్ పార్ట్ టైం నుండి ఫుల్ టైం గా రావడానికి, ఫుల్ టైం వచ్చిన తర్వాత నా ఆర్గనైజేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్ ఓన్లీ ఇన్ ది హెర్బల్ లైఫ్ ట్రైనింగ్స్, అండ్ ఐఎమ్ సో వెరీ గ్రేట్ఫుల్. Today we work together and we attend all the trainings, and these are some of the national level trainings. Ee month lo jarige extravaganza ki kuda I am so excited to go to extravaganza this month. So on the last week and future president team retreats, multiple trainings attend ayyanu nenu different countries, and diamond development mastermind and చెప్పి లాస్ట్ ఇయర్ ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ జరిగింది ముంబైలో. ఈ ట్రైనింగ్ రియల్ గా నా లైఫ్ ని కంప్లీట్ గా మార్చింది, అండ్ ఇది నేను ఫస్ట్ టైం అటెండ్ అయినటువంటి హానర్స్ ఇన్ లాస్ ఏంజలస్ ఇన్ 2023. ఆఫ్లైన్ లో అటెండ్ అయినటువంటి ట్రైనింగ్ ఇది, అండ్ ఈ ట్రైనింగ్ తర్వాత బిజినెస్ లో బ్యూటిఫుల్ చేంజెస్ తీసుకుని వచ్చాము. ఈ ట్రైనింగ్ తర్వాత we have beautiful things in the company also. And 2024 Lisbon, Portugal, ఈ ట్రైనింగ్ తర్వాత హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ ఒక ఇంపార్టెన్స్ అర్థమైంది. అండ్ 2025 లాస్ట్ ఇయర్ వాజ్ ఇన్ లాస్ ఏంజలస్, ఫ్లెక్స్ 45 గురించి నేర్చుకున్నాము. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ ఫ్యూ డేస్ బ్యాక్, మొన్న మార్చ్ లో దిస్ వాజ్ ఇన్ వియన్నా, ఆస్ట్రియా. సో లైఫ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఎవ్రీ ఇయర్ ఒక 3 to 4 డిఫరెంట్ కంట్రీస్ కి వెకేషన్ పర్పస్ మీద నేర్చుకోవటానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో థింగ్స్ ఆర్ రియలీ అమేజింగ్. అండ్ ఇలా నేను మల్టిపుల్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నాను. అండ్ హెర్బల్ లైఫ్ లో ఇది మొన్న రీసెంట్ గా అటెండ్ అయినటువంటి వియన్నా ట్రైనింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనబడుతున్నటువంటి పిక్చర్ is with the first distributor of Herbalife. 45 years గా ఆవిడ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, అండ్ నేను పర్సనల్ గా కలిసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ద థర్డ్ పిక్చర్ దట్ యు సీ హియర్ ఈస్ విత్ ద బయోనిక్ ఫౌండర్. సో మన హెర్బల్ లైఫ్ రీసెంట్ గా బై చేసినటువంటి కంపెనీ, మనం ప్రెసిషన్ న్యూట్రిషన్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో వెరీ సూన్ మనం అందరం కూడా ఒక రియల్ రిక్వైర్మెంట్, ఒక పర్సన్ కు ఉన్నటువంటి రియల్ డెఫిషియన్సీస్ మీద, రియల్ రిక్వైర్మెంట్ మీద న్యూట్రిషన్ ని కంపెనీ పర్సనలైజ్ చేయబోతుంది. ఇటువంటి గ్రేట్ పీపుల్ నుండి ఎన్నో విషయాలు నేను మొన్న వియన్నా, ఆస్ట్రియాలో నేర్చుకుని రావటం జరిగింది. సో ఐ ఫీల్ సో అమేజింగ్, అండ్ వి ఎంజాయ్ గ్రేట్ ఫ్యామిలీ లైఫ్ టుడే మై ఎల్డర్ బ్రదర్, మై ఫస్ట్ లైన్ మిలియనర్ టీమ్ మెంబర్. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, నేను హెర్బల్ లైఫ్ లో ఉండటం మాత్రమే కాకుండా మై ఎల్డర్ బ్రదర్ కూడా హెర్బల్ లైఫ్ లోనే ఉన్నారు. మేము ఈ ఆపర్చునిటీని, ఈ కమ్యూనిటీని అంతా పర్సనల్ గా వి బిలీవ్, అండ్ some of the family pictures and some of the good time that we have together, great career success. And ఎప్పుడు మనం ప్రెసిడెంట్ టీమ్ అయిన తర్వాత మన కంపెనీ CEO తోటి ఫోటో ఆపర్చునిటీ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా, అండ్ దట్ వాస్ మై పిక్చర్ విత్ మైకల్ జాన్సన్. సో చాలా ప్రౌడ్ గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది, బికాస్ కంపెనీ ఫ్లైట్ టికెట్స్ అమెరికాకి బుక్ చేసి, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కంపెనీ బుక్ చేసి ఇక్కడకి తీసుకుని వెళ్ళటం జరిగింది. అండ్ అక్కడ మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా చూసాము. మైకేల్ జాన్సన్ తోటి పిక్చర్ తీసుకునేటువంటి ఆపర్చునిటీ కూడా హెర్బల్ లైఫ్ హెస్ గివెన్. అండ్ సమ్ ఆఫ్ ది అమేజింగ్ ఇన్క్రెడిబుల్ వెకేషన్స్, 2017 was in Abu Dhabi, and then Singapore, and then Istanbul, Turkey, and then South Africa, and then Singapore cruise,
and then Malaysia, and then Japan, and year already China level 4 vacation Shanghai China ki qualify ayyamu. So chala excited ga undi. That's my first son. అండ్ వాడు 1.5 years ఏజ్ లోనే మాతో పాటు జపాన్ వెకేషన్ కి వచ్చాడు. నౌ హీ విల్ బి 2.5 years and now we are going to China for the second vacation. So what an incredible opportunity. So today if I look back and if I think నేను హెర్బల్ లైఫ్ కమ్యూనిటీలోకి ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయడానికి హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీకి పరిచయం అయ్యాను ఫర్ 3,000. సో 3,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీకి వచ్చిన నేను టుడే ఇటువంటి లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతున్నాము, ఇటువంటి ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నాము, హెల్త్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నాము, ఫ్యామిలీకి బెస్ట్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాము అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ. సో విచ్ ఇస్ ఇన్క్రెడిబుల్, విచ్ ఇస్ ఇన్క్రెడిబుల్. దట్స్ మై బ్యూటిఫుల్ కోచ్. మేడం పేరు రమాదేవి చలసాని, 76 years మా కోచ్ ఒక ఏజ్, అండ్ బ్యూటిఫుల్. సో చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, అండ్ ఎవ్రీ డే వి వర్క్ టుగెదర్, అండ్ షీఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అవర్ ఎంటైర్ టీమ్, అండ్ దట్స్ అవర్ చైర్మన్స్ క్లబ్ మెంబర్స్ Maya ma'am and Shazi sir. So I'm immensely grateful to all my uplines. I'm immensely grateful to all of them because వాళ్ళు కనుక ఈ ఆపర్చునిటీకి ఎస్ చెప్పి ఉండకపోతే ఈ ఆపర్చునిటీ నా వరకు వచ్చేది కాదు. సో నా వరకు ఈ ఆపర్చునిటీ వచ్చి ఉండకపోతే మేబీ ఈరోజు ఇంతమంది ఫ్యామిలీస్ కి నేను హెల్ప్ చేసేటువంటి పొజిషన్ లో డెఫినెట్ గా ఉండేవాడిని కాదు. సో ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మనందరికీ క్రియేట్ చేసినందుకు ఒకసారి మార్క్యూస్ గారికి కూడా లెట్స్ ఆల్ గివ్ హిమ్ our heart emojis. Let's give him a big round of applause to everybody. Amazing. So ఈ కాల్లో ఉన్న వాళ్ళలో ఎంతమంది పీపుల్ ఆల్రెడీ అనుకుంటున్నారు, how many of you already think ఇటువంటి లైఫ్ మేబీ మీ పిక్చర్స్ తోటి ఎవరెవరు ఇన్ ద ఫ్యూచర్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఎవరెవరు క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు ఇటువంటి లైఫ్ ని? And I'm 100% sure I can see a lot of people raising hands. I'm still going to wait for a minute. ఎవరెవరు ఇటువంటి లైఫ్ ని ఇన్ ద ఫ్యూచర్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? Who wants to create a life like this in the future? Who wants to create a life like this? 100% yes. ఇక్కడ who wants to create a life like this అని ఎందుకు నేను క్వశ్చన్ చేశాను అంటే లైఫ్ లో సక్సెస్ అనేది is never given. You need to be deserving. అంటే సక్సెస్ అనేది ఎవరు మనకి డైరెక్ట్ గా వచ్చి ఇవ్వరు. Nobody will give us the success. We need to be deserving. అంటే సక్సెస్ ని ఎంజాయ్ చేసేటువంటి అన్ని అర్హతలు మనమే సంపాదించుకోవాలి. ఇక్కడ మనందరికీ ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. All of us have an equal opportunity in which the products are same for everyone. హెర్బల్ లైఫ్ లో మనందరికీ సేమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెర్బల్ లైఫ్ లో మన అందరికీ సేమ్ మార్కెటింగ్ ప్లాన్ ఉంది. హెర్బల్ లైఫ్ లో మన అందరికీ సేమ్ మార్కెట్ ప్లేస్ కూడా ఉంది. మనం మాత్రమే డిఫరెంట్. సో మనం గనక మనల్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే, మనం గనక హెర్బల్ లైఫ్ బాడీ లాంగ్వేజ్ లోకి గనక వెళ్ళగలిగితే సక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ సక్సెస్ ని నేను క్రియేట్ చేసుకోవడానికి నేను ఫాలో అవుతున్నటువంటి కొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ నెక్స్ట్ ఒక 50 minutes లో నేను మీ అందరితో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 50 minutes కి ఎవరెవరైతే రెడీగా ఉన్నారో కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. హూ ఆల్ ఆర్ రెడీ? హూస్ రెడీ? నేను పర్సనల్ గా ఈ సక్సెస్ ని క్రియేట్ చేసుకోవడానికి నేను ఫాలో అవుతున్నటువంటి ఫ్యూ సింపుల్ ప్రిన్సిపల్స్. ఇది బిజినెస్ బేసిక్స్ ట్రైనింగ్. సో మన బేసిక్స్ గురించి ఎక్కువ we will be talking today. So who's ready? Who's ready? Okay, so all of you are ready. Amazing. So herbal life lo there is a way to grow. There is a way to grow. And ఇది మన కంపెనీ ఫౌండర్ మార్క్ హ్యూస్ గారు అందరికీ నేర్పించినటువంటి ఒక గ్రోత్ ఫండమెంటల్ విచ్ ఇస్ కాల్డ్ రీటైల్, రిక్రూట్ అండ్ రిటెన్షన్. అంటే రీటైల్ ఇన్ ద సెన్స్ మనం న్యూ కస్టమర్స్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి మన కమ్యూనిటీకి, న్యూ కస్టమర్స్ నుండి ఎటువంటి రీటైల్ ప్రాఫిట్ మనం ఎంజాయ్ చేయొచ్చు, న్యూ కస్టమర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండటం వల్ల మన ఆర్గనైజేషన్ సైజ్ ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
రిక్రూట్మెంట్ అంటే కస్టమర్స్ ని చేస్తూ ఉండటం మాత్రమే కాకుండా ఆర్గనైజేషన్ సైజ్ కూడా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కమ్స్ ద థర్డ్ ఆర్ విచ్ ఇస్ కాల్డ్ రిటెన్షన్. అంటే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీటైన్ కూడా ఎలా చేసుకోవాలి. ఈ 3 R's గురించి మార్క్యూస్ గారు మల్టిపుల్ టైమ్స్ నేర్పిస్తూ ఉంటారు. సో మనం ఈ 3 R's గురించి కూడా ఈరోజు ఫాలో అయ్యేవి కంప్లీట్ గా బేసిక్స్. దెర్ ఇస్ నో సీక్రెట్, కంప్లీట్ గా బేసిక్స్. ఈ బేసిక్స్ ని కొన్ని ఇయర్స్ గా కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వటం వల్ల మాత్రమే వీ గాట్ ద రిజల్ట్. సో నా ఫస్ట్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, ఓకే, మేబీ నేను మిమ్మల్ని ఇన్ పర్సన్ గా ప్రతి ఒక్కరిని కాల్లో నేను చూడలేను, బట్ మీ రియాక్షన్స్ ద్వారా ఐ కెన్ ఫీల్ యువర్ ఎనర్జీ, ఐ కెన్ ఫీల్ యువర్ ఎనర్జీ. మై ఫస్ట్ క్వశ్చన్, ఎవ్రీ డే మనం ఫుడ్ తింటామా ఆర్ వీక్లీ 2 or 3 days మాత్రమే ఫుడ్ తింటామా? డూ వి ఈట్ ఫుడ్ ఎవ్రీ డే ఆర్ వీక్లీ 2 or 3 days మాత్రమే ఫుడ్ తింటామా? అండ్ ద ఆన్సర్ ఇస్ మనం ఎవ్రీ డే ఫుడ్ తింటాం. వీ టెన్ టు ఈట్ ఎవ్రీ సింగిల్ డే. ఒకవేళ గనక మనం ఫుడ్ వారంలో 2 days 3 days మాత్రమే తింటే మనం హెల్దీగా ఉంటామా ఆర్ వీక్ అవుతామా? హెల్దీగా ఉంటామా, వీక్ అవుతామా? అండ్ ద ఆన్సర్ ఇస్ మనం డెఫినెట్ గా వీక్ అవుతాం. సిమిలర్ గా మన బిజినెస్ కూడా వీక్ లో 2 or 3 days మాత్రమే గనక మనం వర్క్ చేస్తే మన బిజినెస్ కూడా వీక్ అవుతుంది. ఎవ్రీ డే కనుక వర్క్ చేస్తే మన బిజినెస్ కూడా ఎవ్రీ డే తింటే మన బాడీ ఎలా ఎనర్జెటిక్ గా ఉంటుందో మన బిజినెస్ కూడా సిమిల్టేనియస్ గా చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక విత్తనం వేసిన తరువాత వాటర్ ఎవ్రీ డే మనం వేస్తే అది ఒక మంచి ట్రీగా డెవలప్ అవుతుందా, ఆర్ ఎప్పుడో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి మనం వాటర్ వేస్తే అది ఒక మంచి ట్రీగా డెవలప్ అవుతుందా? ఎవ్రీబడి నోస్ మనం విత్తనం వేసినప్పుడు ఎవ్రీ డే మనం వాటర్ వేస్తున్నప్పుడు అది పెరుగుతున్నట్టుగా కూడా మనకి నిదానంగా కనిపిస్తూ ఉంటుంది. బట్ వన్ ఫైన్ డే ఇట్ విల్ బికమ్ అ ట్రీ. సిమిలర్ గా మన బిజినెస్ కూడా అటువంటిదే. విత్తనం వేసిన తర్వాత ఎవ్వుతూ ఉండాలి. అంటే ఎవ్రీ డే మనం వర్క్ చేస్తూ ఉండాలి. మనకి ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ ఎక్కువ కనిపించదు, బట్ వన్ ఫైన్ డే ఎలాగైతే మనకి ట్రీ కనిపిస్తుందో సిమిలర్ గా మన బిజినెస్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ నాకు అర్థమవుతుంది నేను కంపెనీలో ఈ పొజిషన్ లో ఉండగలిగాను అంటే ఎవ్రీ డే వర్క్ ఎథిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర బుక్ అండ్ పెన్ గనక ఉంటే ప్లీజ్ రైట్ దిస్ డౌన్. ఎవ్రీ డే వర్క్ ఎథిక్. ఎవ్రీ డే వర్క్ ఎథిక్ అంటే ఏంటి? ఇవాళ ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి పర్సన్ వారంలో 5 to 6 days అతను తప్పనిసరిగా తన ఉద్యోగం తను చేస్తారు. అంటే తను ఆఫీస్కి వెళ్తారు ఆర్ తను చేయవలసినటువంటి పనులు తను కంప్లీట్ గా ఫినిష్ చేసుకుంటారు. లేదు అంటే తన శాలరీ కట్ అవుతుంది. సిమిలర్ గా ఒక బిజినెస్ ఉన్నటువంటి పర్సన్ వారం రోజులు కూడా పని చేస్తారు. లేదు అంటే తన ప్రాఫిట్స్ అనేవి కట్ అవుతుంది. బట్ హెర్బల్ లైఫ్ లో ఏమవుతుంది అంటే మనం బిజినెస్ లోకి రావటానికి దెర్ ఇస్ నో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ లో ఉండటానికి మనకి హ్యూజ్ క్యాపిటల్ ఏమీ లేదు. హెర్బల్ లైఫ్ లోకి రావటం అనేది చాలా సింపుల్ కాబట్టి, హెర్బల్ లైఫ్ లో నుండి బయటికి వెళ్ళిపోవటం కూడా చాలా సింపుల్ కాబట్టి, మనకి ఇక్కడ ఎవరు బాస్ లేరు కాబట్టి, మనకి టార్గెట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి కొన్ని టైమ్స్ మనం హెర్బల్ లైఫ్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటాం. మన దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీని మనం గ్రాంటెడ్ గా తీసుకుంటాం. అలా కాకుండా మీ బిజినెస్ కి మీరే ఓనర్షిప్ తీసుకోవాలి. అంటే ఇది నా బిజినెస్, నేను ఒక జాబ్ ఎలాగైతే వారంలో 5 to 6 days డెడికేటెడ్ గా చేస్తాను, బిజినెస్ అయితే ఎలాగైతే వారం రోజులు డెడికేటెడ్ గా నా బిజినెస్ కి నేను టైం ఇస్తాను, ఎఫర్ట్ ఇస్తాను, సిమిలర్ గా హెర్బల్ లైఫ్ కి కూడా నేను వారం రోజులు ఆర్ వారంలో 5-6 రోజులైనా కన్సిస్టెంట్ గా గనక నేను వర్క్ చేయగలిగితే నాకు రిజల్ట్ వస్తుంది అని ఫస్ట్ నేను రియలైజ్ అవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ హ్యావింగ్ ద వర్క్ ఎథిక్. సో ఈ 6 days కూడా, ఈ 5 days ఇన్ అ వీక్ కూడా వాట్ ఐ సపోజ్ టు డూ? ఈ 3 R's ని నేను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. రీటైల్, రిక్రూట్ అండ్ రిటెన్షన్. ఈ 3 కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉండాలి. అండ్ పీపుల్ ఓన్లీ కస్టమర్స్ ని చేస్తూ ఉంటారు. ఆ కస్టమర్స్ ని కోచెస్ గా కన్వర్ట్ చేసుకోకుండా, టీమ్ ని డెవలప్ చేసుకోకుండా ఓన్లీ కస్టమర్స్ ని మాత్రమే చేస్తూ ఉంటారు. ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళ టీమ్ తో మాత్రమే వర్క్ చేస్తూ ఉంటారు, కొత్త కస్టమర్స్ ని డెవలప్ చేసుకోరు.
కొంతమంది పీపుల్ ఉన్న టీంతో మాత్రమే వర్క్ చేస్తూ ఉంటారు, కొత్త కస్టమర్స్ ని చేయరు, కొత్త కోచెస్ ని కూడా చేయరు. అలా ఉండకూడదు. కొత్త కస్టమర్స్ ని చేస్తూ ఉండాలి, కస్టమర్స్ ని కోచెస్ గా డెవలప్ చేసుకుంటూ ఉండాలి, ఇంట్రడ్యూస్ చేసినటువంటి టీమ్ ని మనం రీటైన్ కూడా చేసుకోవాలి. ఈ 3 R's ఎప్పుడైతే మీరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకుని వెళ్తారో హెర్బల్ లైఫ్ లో మీరు కన్సిస్టెంట్ గా గ్రో అవుతూనే ఉంటారు. You will consistently keep growing in herbal life, and that's the biggest secret. Herbal life లో డెవలప్ అవుతున్న వాళ్ళందరూ ఎవరు అంటే ఈ 3 R's ని బ్యాలెన్స్ చేస్తున్న వాళ్ళు హెర్బల్ లైఫ్ లో కన్సిస్టెంట్ గా కంటిన్యూవల్ గా గ్రో అవుతున్నారు. అండ్ దట్స్ ద హోల్ వండర్ఫుల్ పార్ట్. సో నంబర్ 1, ఐ విల్ టెల్ యూ మేము పర్సనల్ గా ఎలా వర్క్ చేస్తూ ఉంటాం, ఈ గ్రోత్ మాకు ఎలా వచ్చింది, మేము ఎలా గ్రో అవ్వగలుగుతున్నాం హెర్బల్ లైఫ్ లో. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఇన్విటేషన్. ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఇన్విటేషన్. నేను ఎప్పుడు కూడా చాలా మంది న్యూ పీపుల్ కి చెప్తూ ఉంటాను, హెర్బల్ లైఫ్ లో ప్రతి ఒక్క కోచ్ కి 2 పనులు హెర్బల్ లైఫ్ లో. నంబర్ 1 ఇన్విటేషన్ ఇవ్వటం, నంబర్ 2 ఫాలో అప్ చేయటం. ఇన్విటేషన్ ఇవ్వటం, ఫాలో అప్ చేయటం, ఈ 2 పనులు గనక మనం ఎవ్రీ డే కన్సిస్టెంట్ గా గనక మనం చేయగలిగితే, ఈ 2 పనులు కన్సిస్టెంట్ గా ఎవ్రీ డే గనక మనం చేయగలిగితే మిగిలినటువంటి పనులన్నీ కూడా మీ సిస్టమ్ కానీ కంపెనీ కానీ ఆల్రెడీ కేర్ తీసుకుంటున్నారు. మీ సిస్టమ్ అండ్ కంపెనీ ఆల్రెడీ కేర్ తీసుకుంటున్నారు. బట్ ఈ 2 పనులు మాత్రం ఎవరు చేయాలి? మనం మాత్రమే చేయాలి. ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ద ఇన్విటేషన్. సో ఎవ్రీ డే మీరు ఎంతమంది న్యూ పీపుల్ ని ఇన్వైట్ చేస్తున్నారు? హౌ మెనీ న్యూ పీపుల్ ని ఇన్వైట్ చేస్తున్నారు? డూ యూ హ్యావ్ అ టార్గెట్? డూ యూ హ్యావ్ అ గోల్? డూ యూ హ్యావ్ అ గోల్? మనకి ఏదో ఒక గోల్ ఉండాలి. గోల్ ఓరియంటెడ్ గా వర్క్ చేయాలి. గోల్ ఓరియంటెడ్ గా వర్క్ చేయడం అంటే ఏంటి? మీకంటూ ఒక గోల్ ఉండాలి. లైక్ మీ సిస్టమ్ లో ఉండేటువంటి ప్రమోషన్స్ కానీ, కంపెనీలో ఉండేటువంటి ప్రమోషన్స్ కానీ, ఆర్ ఇన్కమ్, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఒక్క గోల్ కానీ, ఆర్ ఇన్కమ్ వస్తే ఇన్కమ్ తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ ఒక్క గోల్ కానీ. గోల్ ఓరియంటెడ్ గా మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో దెన్ మీరు మోటివేటెడ్ గా ఫీల్ అవుతారు ఎవ్రీ డే వర్క్ చేయడానికి. యు నీడ్ అ గోల్. You need a goal. Like every month గనక మీరు ఒక 5 న్యూ కస్టమర్స్ కి గనక హెల్ప్ చేయగలిగితే, ఎవ్రీ మంత్ ఒక 5 న్యూ కస్టమర్స్ ని గనక మీరు క్రియేట్ చేయగలిగితే 6 months డౌన్ ద లైన్ మీ దగ్గర 30 కస్టమర్స్ ఉంటారు. ఈ 30 కస్టమర్స్ కి గనక మీరు రిజల్ట్ ఇస్తూ గనక ఉన్నారనుకోండి, దెన్ ప్రతి కస్టమర్ వెళ్ళి ఎవరో ఒకరిని తీసుకుని వస్తూ ఉంటారు కాబట్టి మీ కస్టమర్ బేస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. మోర్ దెన్ 25 యాక్టివ్ కస్టమర్స్ గనక ఉంటే ఎవ్రీ మంత్ మీరు 5000 వాల్యూమ్ పాయింట్స్ కంటే అబోవ్ బిజినెస్ ని జనరేట్ చేయొచ్చు. నేను ఎవ్రీ మంత్ మోర్ దెన్ 5000 వాల్యూమ్ పాయింట్స్ లాస్ట్ 10 years గా చేస్తున్నాను. ఎవ్రీ మంత్ మోర్ దెన్ 5000 వాల్యూమ్ పాయింట్స్. ఎందుకు? ఎప్పుడైతే మన దగ్గర 25 కస్టమర్స్ కంటే ఎక్కువ మంది కనుక యాక్టివ్ గా ఉంటే దెన్ ఎవ్రీ మంత్ మనకి 5000 వాల్యూమ్ పాయింట్స్ అవుతుంది. సో మీరు ఒక గోల్ పెట్టుకోవాలి, నా దగ్గర 25 యాక్టివ్ కస్టమర్స్ ఉండాలి. ఎందు గురించి 25 యాక్టివ్ కస్టమర్స్ ఉండాలి? సో దాట్ నేను ఎవ్రీ మంత్ 5000 వాల్యూమ్ పాయింట్స్ చేయగలను. ఎందుకు ఎవ్రీ మంత్ నేను 5000 వాల్యూమ్ పాయింట్స్ చేయాలి? అప్పుడు FBBS లో VIP సీటింగ్ లో కూర్చోవచ్చు, ఎక్స్ట్రావగాన్జాలో VIP సీటింగ్ లో కూర్చోవచ్చు, లీడర్షిప్ రిట్రీట్ లో VIP సీటింగ్ లో కూర్చోవచ్చు, మన లోకల్ ఈవెంట్స్ లో VIP సీటింగ్ లో కూర్చోవచ్చు, మీ సిస్టమ్ లో జరిగేటువంటి ఈవెంట్స్ లో VIP సీటింగ్ లో కూర్చోవచ్చు. 5000 వాల్యూమ్ పాయింట్స్ కంటే ఎక్కువ చేసే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇన్కమ్ 30,000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇలా మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. అంటే మీ గోల్ కూడా క్లియర్ గా ఉండాలి. ఎందుకు నేను అది అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను? దెన్ మీకు ఎవ్రీ డే యూ విల్ ఫీల్ ద మోటివేషన్. సో ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ ద ఇన్విటేషన్. మీరు మార్నింగ్ 9:30కి న్యూట్రిషన్ క్లబ్ అయిపోతుంది అంటే, వీఆర్ ఆల్సో ఇన్ సమ్మర్, మార్నింగ్ 9:30 కల్లా న్యూట్రిషన్ క్లబ్ అయిపోతుంది అంటే 9:45 ఆర్ మాక్సిమం బై 10 o'clock మీరు మార్కెట్ లోకి వెళ్ళి ఒక్క 90 minutes గనక కన్సిస్టెంట్ గా మీరు యాక్టివిటీ చేస్తే మీరు ఎంతమంది న్యూ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చో గివ్ ఇట్ అ థాట్. జస్ట్ గివ్ ఇట్ అ థాట్. ఇమాజిన్ మీరు 10 o'clock వరకు మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళి ఒక్క 60 minutes యూ కీప్ అ టార్గెట్. 60 minutes లో నేను 30 people కి అయినా వెళ్ళి మాట్లాడాలి.
30 పీపుల్తో అయినా వెళ్ళి కమ్యూనికేట్ అవ్వాలి అనే టార్గెట్ పెట్టుకోండి. మీ మొబైల్ డేటా ఆఫ్ చేసేసేయండి, మధ్యలో ఫోన్ ఆన్సర్ చేయకండి, మెసేజెస్ ఆన్సర్ చేయకండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకండి, ఫేస్బుక్ ఓపెన్ చేయకండి. జస్ట్ కీప్ అ టార్గెట్, నెక్స్ట్ 60 minutes లో నేను వెళ్ళి 30 పీపుల్తో మాట్లాడాలి. ఐ హ్యావ్ టు గో అండ్ టాక్ టు 30 పీపుల్. జస్ట్ ఇమాజిన్, మీరు 30 పీపుల్తో మాట్లాడితే బిట్వీన్ 7 to 10 న్యూ కాంటాక్ట్ నంబర్స్ మీకు వస్తాయి. 7 to 10 న్యూ కాంటాక్ట్ నంబర్స్ వస్తాయి. టైం ఓన్లీ 11:30 అయ్యింది, మీ దగ్గర ఆల్రెడీ 7 to 10 న్యూ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. దెన్ మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉండేటువంటి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం హ్యాపీగా కూర్చొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు, మీ బంధువులు ఎవరున్నారు, మీ ఇంటి పక్కన ఎవరున్నారు, ఒక ఫ్రెష్ పార్టీ పెట్టుకోవటం కానీ, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం కానీ, ఇలా మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని కనుక వర్క్ చేయగలిగితే డెఫినెట్ గా నేను 1 month లో 5 న్యూ పీపుల్ కి హెల్ప్ చేయగలను అని ఎంతమంది కనిపిస్తుందో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. రియల్ గా చెప్పండి, మీరు టైం టేబుల్ పెట్టుకుని గనక వర్క్ చేస్తే, నేను చెప్పినట్టుగా టైం టేబుల్ పెట్టుకుని గనక వర్క్ చేయగలిగితే రియల్ గా 1 month లో 5 న్యూ పీపుల్ కి హెల్ప్ చేయడం అంత కష్టమైన పని ఏమీ కాదు అని ఎంతమంది కనిపిస్తుందో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సో మన దగ్గర టైం టేబుల్ ఉండాలి. టైం టేబుల్ లేదు అనుకోండి, దెన్ ఏమవుతుంది, మన స్కెడ్యూల్లోకి ఎవరైనా రావచ్చు. అదే మన దగ్గర కనుక స్కెడ్యూల్ ఉన్నదనుకోండి, ఎవరు మన స్కెడ్యూల్లోకి రారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మధ్యాహ్నం 3 o'clock స్కెడ్యూల్ ఉంది, ఇవాళ 3 o'clock మధ్యాహ్నం ట్రైనింగ్ ఉంది. సో నన్ను ఎవరైనా ఫోన్ చేసి 3 o'clock టైం అడిగితే నేను ఏమని చెప్తాను వాళ్ళకి, సారీ నాకు ఆల్రెడీ 3 o'clock ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఉంది, నేను అందులో పార్టిసిపేట్ చేయలేను అని చెప్తాను. అదే కనుక నా దగ్గర స్కెడ్యూల్ లేదనుకోండి, దెన్ వాట్ ఐ విల్ డూ, నేను 3 o'clock టైం వేరే వాళ్ళకి కూడా ఇస్తాను. సిమిలర్ గా మార్నింగ్ 9:30కి న్యూట్రిషన్ క్లబ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఒక 90 minutes అంటే టిల్ 11:30 మీ స్కెడ్యూల్ ఇస్ ఫిక్స్డ్. ఈ 11:30 వరకు మీరు ఎక్కడ డీవియేట్ అవ్వకూడదు, ఎవరితోనే కమ్యూనికేట్ అవ్వకూడదు. మీరు మీ ఇంట్లో మేబీ హెర్బల్ లైఫ్ నేను ఆపర్చునిటీగా తీసుకున్నాను, కోచ్ గా తీసుకున్నానని మీరు ఇంట్లో చెప్తున్నారు. సో వాళ్ళు కూడా మీరు ఏమైనా రిజల్ట్స్ చూపిస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్ళి యాక్టివిటీ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇలా కనుక మీరు ఎవ్రీడే ఒక ఇన్విటేషన్ కల్చర్ క్రియేట్ అయిపోవాలి, ఇన్విటేషన్ కల్చర్ క్రియేట్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కల్చర్. నేను హెర్బల్ లైఫ్ లో స్టూడెంట్ గా స్టార్ట్ అయ్యాను. ఇందాక ఎంసీ గారు చెప్పారు, నేను స్టూడెంట్ గా స్టార్ట్ అయ్యాను. నేను చదువుకున్నదంతా రాజమండ్రి. నేను విజయవాడలో 1 year చదువుకున్నాను. హైదరాబాద్ లో హాస్టల్లో ఉండేవాడిని హెర్బల్ లైఫ్ నేను స్టార్ట్ చేసినప్పుడు. సో నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఒక్క పర్సన్ కూడా లేరు. నాకు ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజ్లో ఫ్రెండ్స్ తప్ప బయట ఎవరూ తెలియదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరూ లేరు. నేను కంప్లీట్ నా ప్రెసిడెంట్ టీమ్ బిజినెస్ ని ఇన్విటేషన్ యాక్టివిటీ ద్వారా మాత్రమే నేను తెచ్చుకోగలిగాను. సో ఎవ్రీబడి కెన్ డూ దిస్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ హియర్. Very important, every month 5 new customers. Every month 5 new customers. ఇది కూడా every month 5 new customers అనేది మీరు పెద్ద నంబర్ అనుకోకండి, ఇది చాలా చిన్న నంబర్. దిస్ ఇస్ అ వెరీ స్మాల్ నంబర్. ఎందుకు చాలా స్మాల్ నంబర్ అంటున్నారో తెలుసా? బయట thousands and thousands of people, crores of people బయట హెల్త్ గురించి, న్యూట్రిషన్ గురించి, వెయిట్ లాస్ గురించి బయట కొన్ని థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ థింక్ అవుట్ సైడ్ చాలా మంది పీపుల్ వెయిట్ చేస్తున్నారు న్యూట్రిషన్ గురించి, హెల్త్ గురించి, వెయిట్ లాస్ గురించి చాలా మంది పీపుల్ వెయిట్ చేస్తున్నారు. మరి ఇంతమంది పీపుల్ వెయిట్ చేస్తున్నప్పుడు 5 కస్టమర్స్ ఎందుకు రారు? సో మీలో ఎవరైనా కనుక లేదండి నేను ఇన్విటేషన్ యాక్టివిటీకి ఎవ్రీడే వెళ్తున్నాను బట్ నాకు అయినా కస్టమర్స్ రావట్లేదు అంటే కనుక మీరు 3 చెక్ చేసుకోవాలి. 1, మీ ప్రొడక్ట్ రిజల్ట్ ఎలా ఉంది, మీ ప్రొడక్ట్ రిజల్ట్ బాగుందా లేదా. నంబర్ 2, మీ అపియరెన్స్ ఎలా ఉంది, మీ అపియరెన్స్ కూడా ప్రెజెంటబుల్ గా ఉందా లేదా. నంబర్ 2 వెరీ ఇంపార్టెంట్. నంబర్ 3, మీ స్క్రిప్ట్ ఎలా ఉంది, అంటే మీరు ఎలా ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళని. ఆల్వేస్ ఫాలో a 3-second రూల్. 3-second రూల్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని చూసిన 3 seconds లో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఒక వ్యక్తిని చూసిన 3 seconds లో కనుక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వకపోతే ఆ వ్యక్తి కొద్దేమో, ఆ వ్యక్తి వద్దంటారేమో, ఆ వ్యక్తికి అవసరం లేదేమో, ఆ వ్యక్తి ఇంత ముందు ఆల్రెడీ వాడారేమో, ఆ వ్యక్తికి ఇంకెవరైనా ఇచ్చారేమో, మనకి 100 కారణాలు మన మైండ్లోకి వస్తాయి.
వ్యక్తిని చూసిన 3 సెకండ్స్ లో కనుక మీరు ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, ఐదర్ ఆ వ్యక్తి ఎస్ అంటారు ఆర్ నో అంటారు, దానికి మించి ఇంకేమీ కూడా చెప్పరు. బట్ 5 న్యూ కస్టమర్స్ మీరు నెక్స్ట్ 6 months కనుక మీరు టార్గెట్ పెట్టుకొని మీరు కనుక వర్క్ చేయగలిగితే, గోల్ పెట్టుకొని కనుక వర్క్ చేయగలిగితే, ఎవ్రీ ఈవెంట్ లో మీరు విఐపి సీటింగ్ లో ఉంటారు. ఎవ్రీ ఈవెంట్ లో మీరు విఐపి సీటింగ్ లో ఉంటారు. 5000 వాల్యూమ్ పాయింట్స్ ఎవ్రీ మంత్ కనుక మీరు చేస్తే కంపెనీ వెకేషన్ కి కూడా లెవెల్ 1 మీరు మోస్ట్లీ క్వాలిఫై అవుతారు. యాక్టివ్ వరల్డ్ టీమ్ కూడా ఈ ప్రాసెస్ లో మీరు అవుతూ గనక ఉండగలిగితే మాత్రం. సో చాలా బాగుంటుంది. అండ్ నెంబర్ 2 ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కస్టమర్ ఎన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నా ఆ ప్రొడక్ట్స్ లో కస్టమర్ కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలగాలి. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ డిన్నర్ కి కేవలం షేక్ మాత్రమే పర్చేస్ చేసుకోగలరు, వాళ్ళు సప్లిమెంట్స్ కూడా కొనుక్కోలేరు. కొంతమంది కస్టమర్స్ అయితే ఇనీషియల్ గా ఓన్లీ మార్నింగ్ షేక్ మాత్రమే తాగగలరు, డిన్నర్ కి షేక్ కూడా తాగలేరు, వాళ్ళు సప్లిమెంట్స్ కూడా పర్చేస్ చేసుకోలేరు. కొంతమంది కస్టమర్స్ అన్ని ప్రొడక్ట్స్ కూడా వాడగలరు. యాజ్ అ కోచ్ గా మనం ఎలా ఉండాలి అంటే, కస్టమర్ ఎన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నా ఆ కస్టమర్ కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్ ముందు మనలో ఉండాలి. ఇదే మనకి అందరికీ మార్క్యూస్ గారు ఎప్పుడు చెప్తూ ఉన్నారు, కేర్ మోర్ అబౌట్ అదర్స్. అంటే అదర్ పీపుల్ ని కనుక మనం ఎక్కువ కేర్ తీసుకోగలిగితే మనల్ని డెఫినెట్ గా వాళ్ళు కేర్ తీసుకుంటారు. సో ఏ కస్టమర్ కి కూడా మనం ఆ డిఫరెన్స్ అనేది చూపించకుండా ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. బికాస్ ఎందు గురించి అంటే, మా టీమ్ లో కానీ నా పర్సనల్ కస్టమర్స్ లో కానీ నేను కొంతమంది పీపుల్ ని చూశాను, 1 month అంతా కూడా వాళ్ళు 1 time షేక్ మీదనే ఉన్నారు. 2వ నెల చాలా ఆలోచించి వాళ్ళు 2nd time షేక్ మీదకి వచ్చారు. 3వ నెల కల్లా 5 to 7 people కి వాళ్ళు హెల్ప్ చేశారు. అంటే అదే మొదటి నెలలోనే గనక వాళ్ళు ఓన్లీ 1 time షేక్ మాత్రమే తాగుతున్నారు, ప్రొడక్ట్స్ కూడా సరిగ్గా వాడట్లేదు, నాకున్నటువంటి కస్టమర్ మంచి కస్టమర్ కాదు, వీళ్ళ వల్ల నాకు ఏం యూజ్ లేదని నేను కస్టమర్ కి గనక రిజల్ట్ ఇవ్వకపోతే నాకు 5 to 7 కొత్త కస్టమర్స్ ఆ కస్టమర్ నుండి వచ్చే వాళ్ళు కాదు. సో హెర్బల్ లైఫ్ కోచెస్ అంటే మనం రిజల్ట్ ఓరియంటెడ్ కోచ్ గా ఉండాలి. అప్పుడే మార్కెట్ లో రిజల్ట్ ఇవ్వని వాళ్ళకి రిజల్ట్ ఇచ్చే వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. సో రిజల్ట్ ఇవ్వగలగాలి. మీరు ఇవ్వగలగాలి అంటే ముందు రిజల్ట్ ఎవరు తీసుకోవాలి? ముందు నేను పర్సనల్ గా రిజల్ట్ తీసుకోవాలి. తీసుకుంటే ఐ కెన్ గివ్ రిజల్ట్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఇది మా గ్రోత్. అంటే నేను పర్సనల్ గా హెర్బల్ లైఫ్ లో గ్రో అయ్యాను అంటే నా పర్పస్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేను కస్టమర్స్ కి ఎందుకు బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నాను అంటే, సో దట్ వాళ్ళలో కొంతమంది నాకు అసోసియేట్ గా అవుతారు కాబట్టి. ఇది నా పర్పస్. సో మీరు పర్పస్ ని మర్చిపోకూడదు. మన పర్పస్ ఏంటి? టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరెవరు నాకు మంచి టీం క్రియేట్ అవ్వాలి అని ఎవరెవరు అనుకుంటున్నారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. రియల్ గా చెప్తున్నాను, ఆఫ్టర్నూన్ 3:50 అయ్యింది. హ్యాండ్ రేస్ చేసి నేను చెప్పింది కనుక ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగితే మీకు టీమ్ సైజ్ పెరుగుతుంది. ఎవరెవరికి రియల్ గా అనిపిస్తుంది, సార్ నాకు కూడా టీం కావాలి, ఐ వాంట్ టు బిల్డ్ అ టీమ్, ఐ వాంట్ టు జనరేట్ అ టీమ్, నేను టీమ్ ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను అని ఎవరెవరు అనుకుంటున్నారు? రియల్ గా అనుకుంటున్న వాళ్ళందరూ కూడా కాల్లో 5000 కి పైగా పీపుల్ ఉన్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మనం ఏ పని చేసినా కూడా పర్పస్ క్లియర్ గా ఉండాలి. పర్పస్ హ్యాస్ టు బి క్లియర్. ఇన్విటేషన్ కి వెళ్తున్నాను అంటే నా పర్పస్ ఏంటి? ఎదుటి పర్సన్ కి నా ఇన్విటేషన్ హెల్ప్ అవ్వాలి, అతను టుమారో మార్నింగ్ న్యూట్రిషన్ క్లబ్ కి రావాలి. క్లబ్ లో కొత్త కస్టమర్ అయ్యారంటే నా పర్పస్ ఏంటి? అతనికి మంచి రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ తీసుకుంటున్నటువంటి కస్టమర్ పట్ల నా పర్పస్ ఏంటి? అతని నుండి నేను రిఫరెన్స్ తీసుకొని అతన్ని అసోసియేట్ గా మార్చుకోవాలి. నా పర్పస్. సో మనం ఏ పని చేసినా కూడా పర్పస్ అనేది డెఫినెట్ గా ఉండాలి. పర్పస్ కనుక లేదనుకోండి, ఆ పనిలో మనం పూర్తిగా మన హార్ట్ అంతా మనం పెట్టము. మీ కస్టమర్స్ కి రిజల్ట్ వస్తుంది అంటే గనక ప్రతి కస్టమర్ తోటి మీరు వర్క్ చేయాలి. మీరు రిజల్ట్ ఇస్తున్న ప్రతి కస్టమర్ తోని మీరు వర్క్ చేయాలి. ఇది మీరు జాగ్రత్తగా వినండి. రిజల్ట్ తీసుకుంటున్న ప్రతి కస్టమర్ మీకు రిఫరెన్స్ ఇస్తారు. రిఫరెన్స్ ఇచ్చే ప్రతి కస్టమర్ కోచ్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రిజల్ట్ తీసుకుంటున్న కస్టమర్ రిఫరెన్స్ ఇస్తారు. రిఫరెన్స్ ఇస్తున్నటువంటి కస్టమర్ కోచ్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ కస్టమర్ రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ కోచ్ అవ్వలేదు, నో ప్రాబ్లం. అతను రిఫరెన్స్ ఇచ్చిన కస్టమర్స్ కి మంచి రిజల్ట్ ఇవ్వండి, వాళ్ళైనా కోచ్ అవుతారు. సరే, వాళ్ళు రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళు కూడా కోచ్ అవ్వట్లేదు, అతను రిఫరెన్స్ ఇచ్చిన కస్టమర్ రిజల్ట్ ఇవ్వండి, వాళ్ళైనా కోచ్ అవుతారు. నో డౌట్ అబౌట్ ఇట్. మీరు క్రియేట్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ లైన్ నుండి ఒక కోచ్ అవ్వాలి అని మీరు పర్పస్ పెట్టుకుని వర్క్ చేయాలి. ఎంతమందికి నేను చెప్పిన పర్పస్ అర్థమైందో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎవరెవరికి పర్పస్ అర్థమైంది?
బికాస్ ఎందుకంటే మీరు కనుక ఒకవేళ హెర్బల్ లైఫ్ లో డెవలప్ అవుదాం అనుకుంటే పర్పస్ ని మాత్రం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్. ప్రతి కస్టమర్ కి రిజల్ట్ ఇవ్వటం మీద మనకి ప్యాషన్ ఉండాలి. రిజల్ట్ ఇవ్వటం మీద ప్యాషన్ ఉండాలి. ఆ కస్టమర్ ఎంత ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు, మనకి ఎంత రీటైల్ ప్రాఫిట్ వస్తుంది, మనకి ఎన్ని వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి, ఇవన్నీ సెకండరీ. సెకండరీ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్. కస్టమర్ మన క్లబ్ అడుగు పెట్టారు అంటే మన ప్యాషన్ ఉండాలి. అంటే కస్టమర్ రిజల్ట్ ఎలా ఇవ్వాలి, కస్టమర్ రిజల్ట్ ఎలా ఇవ్వాలి. ఎందుకు? రిఫరెన్స్ వస్తుంది. రిఫరెన్స్ వస్తే కస్టమర్ కోచ్ అవుతారు. కస్టమర్ కోచ్ ప్రీమియర్ లీగ్ ప్రమోషన్ కి యూ కెన్ qualify. It is so exciting. It is so exciting. So please have clear purpose. So చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ట్రూ పర్పస్ ఆఫ్ రీటైల్. ఇది మార్క్యూస్ గారు ఎప్పుడు ఏం చెప్తారు అంటే రీటైల్ టు రిక్రూట్ అంటారు ఆయన. అంటే మీరు కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ ఇవ్వాలి, కస్టమర్స్ కి మంచి రిజల్ట్ ఇవ్వాలి, రిఫరెన్స్ తీసుకొని వాళ్ళనే మనం కోచెస్ గా కనుక డెవలప్ చేసుకోగలిగితే మీ టీం అనేది సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇలాగా మీరు మీ టీం ని ప్రాపర్ గా డెవలప్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు కస్టమర్ కి మంచి రిజల్ట్ ఇస్తారో కస్టమర్ హ్యాపీగా తన ఐడిలో ఎవ్రీ మంత్ కొనుక్కుంటూనే ఉంటారు. ఎవ్రీ మంత్ కస్టమర్ కొనుక్కుంటూనే ఉంటారు. రిజల్ట్ వచ్చేటప్పుడు మనం పెడుతున్నటువంటి మనీ మనకి వర్త్ అని అనిపిస్తుంది. మనమే గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా ఏదో ఒక ప్రొడక్ట్ కి కస్టమర్సే కదా. మనమందరం కూడా ఏదో ఒక ప్రొడక్ట్ కి కస్టమర్సే. ఏ ప్రొడక్ట్ మీద మనం ప్రతి నెల డబ్బులు ఖర్చు పెడుతున్నాం? ఏ ప్రొడక్ట్ మీద? ఏ ప్రొడక్ట్ అయితే మనకి రిజల్ట్ ఇస్తుందో దాని మీద డబ్బులు ఖర్చు పెట్టడానికి మనం ఆలోచించాం. అదే ఇన్వెస్ట్మెంట్ కి ఎక్స్పెన్స్ కి ఉండేటువంటి డిఫరెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏంటి? నాకు రిటర్న్స్ లో బెనిఫిట్స్ ఏమీ లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? నేను ఖర్చు పెడుతున్నాను, నాకు దానికి తగ్గ రిటర్న్స్ కూడా వస్తున్నాయి. సో మా కస్టమర్స్ ఎవ్రీ మంత్ ప్రొడక్ట్ కొనుక్కోవట్లేదు అని కనుక మీరు ఎవరైనా అనుకుంటే మేబీ ప్రాబ్లం మీలో కూడా ఉన్నదేమో చెక్ చేసుకోండి. మీ ఫాలో అప్ లో కూడా ప్రాబ్లం ఏమన్నా ఉన్నదేమో చెక్ చేసుకోండి. మీరు రిజల్ట్ ప్రాపర్ గా ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. బికాస్ మీరు ఎవ్రీ మంత్ కొత్త కస్టమర్స్ ని తెచ్చుకొని పాత కస్టమర్స్ ని పోగొట్టుకొని మళ్ళీ కొత్త కస్టమర్స్ తెచ్చుకొని మళ్ళీ పాత కస్టమర్స్ పోగొట్టుకుంటూ కనుక ఉన్నారనుకోండి, మీరు జీవితాంతం కస్టమర్స్ ని తెచ్చుకుంటూనే ఉండాలి. మీరు ఒక 30-40 కస్టమర్స్ ని తెచ్చుకొని వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తూ వాళ్ళని ప్రాపర్ గా కేర్ తీసుకుంటూ మీరు ఎప్పుడైతే ఎవ్రీ మంత్ 2-3 కస్టమర్స్ తెచ్చుకున్నా మీ కస్టమర్ బేస్ పెరుగుతూనే ఉంటుంది. సో రీటైల్ ఒక రియల్ పర్పస్ ఏంటి? టీమ్ ని డెవలప్ చేసుకోవాలి. నౌ లెట్ us టాక్ అబౌట్ రిక్రూట్మెంట్. ఇది పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. ఎందుకు నాకు చాలా ఇష్టమో కూడా మీకు నేను చెప్తాను. బికాస్ నేను హెర్బల్ లైఫ్ లోకి కొత్తగా వచ్చినప్పుడు మా సీనియర్ కోచ్ నాకు ఏం చెప్పారు అంటే, అవినాష్, నువ్వు హెర్బల్ లైఫ్ లో సర్వైవ్ అవుదాం అనుకుంటున్నావు అంటే గనక నువ్వు హ్యాపీగా కస్టమర్ బేస్ ని నువ్వు ప్రాపర్ గా డెవలప్ చేసుకుంటూ ఉండు. నువ్వు సర్వైవ్ అవుదాం అనుకుంటే గనక, హెర్బల్ లైఫ్ లో సక్సీడ్ అవుదాం అనుకుంటే మాత్రం నీకు టీం కావాలి అని అన్నారు మా కోచ్. నాకు ఈ పాయింట్ మైండ్ లోకి వెళ్ళి కూర్చునిపోయింది. మైండ్ లోకి వెళ్ళి ఇది కరెక్టే కదా. ఇప్పుడు నేను హెర్బల్ లైఫ్ లో సర్వైవ్ అవుదామని మాత్రమే రాలా. బికాస్ నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఎంతో కొంత కమ్యూనికేషన్ ఉంది, నేను ఏదో ఒక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు, ఏదో ఒక వ్యాపారం కూడా చేసుకోవచ్చు. నేను హెర్బల్ లైఫ్ లోకి ఎందుకు వచ్చాను అంటే ఐ వాంట్ టు సక్సీడ్. నేను ఇక్కడ గెలవాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి అని ఒక ఇంటెన్షన్ నాలో బలంగా ఉండేది. సో ఐ వాంట్ టు డెవలప్ అ టీమ్. నేను ఒక టీమ్ ని డెవలప్ చేసుకోవాలి. టీమ్ డెవలప్ చేసుకోవడం అంటే ఏంటి? నేను తీసుకొచ్చినటువంటి టీమ్ కి నేను రిజల్ట్ ఇవ్వగలగాలి. ఎవరికైనా రిజల్ట్ ఇవ్వగలగాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ ఇవ్వగలిగితే మన బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది. కస్టమర్ కి రిజల్ట్ ఇవ్వాలి, అసోసియేట్ కి కూడా మనం రిజల్ట్ ఇవ్వాలి. అసోసియేట్ రిజల్ట్ ఇవ్వడం అంటే ఏంటి? మార్క్యూస్ గారు మనందరికీ ఏం నేర్పించారు అంటే టెల్, షో, ట్రై, డూ. ఇవన్నీ మార్క్యూస్ గారు నేర్పించినటువంటి బిజినెస్ బేసిక్స్ అండి. అదే నేను చెప్పాను కదా, హెర్బల్ లైఫ్ ట్రైనింగ్స్ లేకపోతే అవినాష్ ఈజ్ జీరో. నాకేమి తెలియదు హెర్బల్ లైఫ్ ట్రైనింగ్స్ కి తప్ప. నేను అన్ని ఇక్కడే నేర్చుకున్నాను. మార్క్యూస్ గారు ఏమన్నారు అంటే టెల్, షో, ట్రై, డూ అని అన్నారు. అంటే మనం ఎవరినైనా కొత్త వాళ్ళని గనక మన టీం మెంబర్ గా గనక మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనుకోండి, ముందు మనం వాళ్ళకి చెప్పాలి ఏమేం చేయాలి, ఎలా చేయాలి. అంటే తను ఎలా కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోవాలి, తను ఎలా కస్టమర్ కి రిజల్ట్ ఇవ్వాలి, తను ఎలా కస్టమర్ ని ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయాలి, ముందు మనం తనకి నేర్పియాలి. తర్వాత షో.
మనం ఎలా చేస్తున్నామో తనకి చూపియాలి. అంటే మనం ఎలా కస్టమర్స్ని క్రియేట్ చేస్తున్నామో తనకి చూపియాలి. మనం కస్టమర్స్కి రిజల్ట్ ఎలా ఇస్తున్నామో తనకి చూపియాలి. మనం కస్టమర్స్ని ప్రోగ్రామ్కి ఎలా ఇన్వైట్ చేస్తున్నామో తనకి చూపియాలి. మనం ఎలా టీంని డెవలప్ చేసుకుంటున్నామో తనకి చూపియాలి. థర్డ్, ట్రై. తను చేస్తున్నప్పుడు మనం వెనకాల ఉండి మానిటర్ చేయాలి. కరెక్ట్గానే చేస్తున్నాడా మనం మానిటర్ చేయాలి వెనకాల ఉండి. 4 డూ, అంటే వాళ్ళ పని తర్వాత వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళే డెవలప్ అవుతారు. తర్వాత టెల్, షో, ట్రై అండ్ డూ. సో మీరు చాలా మంది న్యూ పీపుల్ ని కోచెస్ గా చేసుకుంటే వాళ్ళకు కూడా రిజల్ట్ చూపించాలి. రిజల్ట్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద రిజల్ట్? మీరు ఆలోచించండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అసోసియేట్ ని ఇంట్రడ్యూస్ చేశారు, అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చి వాళ్ళ పిల్లల ట్యూషన్ ఫీజు కనుక మనీ కనుక హెల్ప్ అయింది అనుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఒక అసోసియేట్ ని ఇంట్రడ్యూస్ చేశారు, తనకి ఇన్కమ్ వచ్చి ఆ ఇన్కమ్ తోటి తన పిల్లల ట్యూషన్ ఫీజు కట్టుకున్నారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు? బికాస్ నా అసోసియేట్ కి రిజల్ట్ వచ్చింది, నా అసోసియేట్ కి ఇన్కమ్ వచ్చింది, వచ్చిన ఇన్కమ్ తోటి తన ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అలానే మీరు ఒక అసోసియేట్ తీసుకొని వచ్చారు, తనకి ఇన్కమ్ వచ్చింది, వచ్చిన ఇన్కమ్ తోటి తనకు 3 ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఇప్పుడు వాడగలుగుతున్నారు. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు? మీ అసోసియేట్కి వచ్చిన రిజల్ట్ తోటి తను ఒక 3 ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా వాడగలుగుతున్నారు. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు? మనమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మన అసోసియేట్స్ కూడా మనం రిజల్ట్ చూపించగలగాలి. సో టీమ్ సైజ్ పెంచుకోవాలి. ఎలా టీమ్ సైజ్ పెంచుకోవాలి? ఇక్కడ మీరు సింపుల్ గా ఆలోచించండి. కొంతమంది పీపుల్ కి రిజల్ట్ ఇచ్చి రిఫరెన్స్ తీసుకొని మనం బిజినెస్ లోకి తీసుకుని రావాలి. నేను నా ఫ్రెండ్ నన్ను డైరెక్ట్ గా బిజినెస్ లోకి తీసుకొని వచ్చారు. మీరు ఎలాగైనా చేయొచ్చు. ఐదర్ డైరెక్ట్ గా బిజినెస్ లోకి తీసుకుని వచ్చి ప్రొడక్ట్ పట్ల ఇష్టాన్ని పెంచొచ్చు, ఆర్ ప్రొడక్ట్ గురించి తీసుకుని వచ్చి రిజల్ట్ ఇచ్చి రిఫరెన్స్ తీసుకుని అయినా బిజినెస్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. బట్ ఈ 2 చోట్ల ఒకటి మాత్రం గ్యారంటీగా ఉండాలి, ప్రొడక్ట్స్ పట్ల లవ్. ప్రొడక్ట్స్ ని రిజల్ట్ తెచ్చుకోవడానికి వాడాలి. అందరూ షేక్ తాగుతున్నారు కదా, నేను కూడా షేక్ తాగుతానని కనుక వాడాను అనుకోండి, నథింగ్, నో డిఫరెన్స్. ఐ నీడ్ టు గెట్ అ రిజల్ట్. సో మీ టీమ్ సైజ్ కనుక మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే సూపర్ గా డెవలప్ అవుతారు హెర్బల్ లైఫ్ లో. రియల్ గా మీ టీమ్ సైజ్ మీద ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా టీమ్ సైజ్ మీద ఎలా ఫోకస్ చేయాలి? మీ సిస్టమ్ లో మేబీ ప్రతి సాటర్డే కానీ, ప్రతి మంగళవారం కానీ, ప్రతి గురువారం కానీ ఏదో ఒక అసోసియేట్ ట్రైనింగ్స్ ఉంటాయండి మా సిస్టమ్ లో. ఆన్లైన్ లో కానీ, ఆఫ్లైన్ లో కానీ అసోసియేట్ ట్రైనింగ్స్ మాకు ఉంటాయి అన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. హ్యాండ్ రైజ్ చేయాలి, అందరూ ఎంగేజ్ అవ్వాలి. మనకి ఇంకా లాస్ట్ 25-30 మినిట్సే టైం ఉంది. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు ఉన్నారు అలా? మాకే మంగళవారం కానీ, శనివారం కానీ, గురువారం కానీ దెర్ ఇస్ సమ్ ట్రైనింగ్ ఎవ్రీ వీక్ అన్న వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా, మనందరికీ ఉంటాయి కదా. ఆ పర్టికులర్ ట్రైనింగ్స్ లో మీరందరూ కూడా గేజ్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ ట్రైనింగ్ లో నాకెంతమంది అసోసియేట్స్ ఉన్నారు ఈ కాల్లో ఆర్ ఈ రూమ్ లో. ఒకవేళ కనుక ఆఫ్లైన్ మీటింగ్ అనుకోండి, ప్రతి అసోసియేట్ ట్రైనింగ్ లో మీ అసోసియేట్స్ తోటి మీరు ఫోటో తీసుకోవాలి. మీకు ఎంతమంది ఉన్నారో మీరు ప్రాపర్ గా చూసుకోవాలి. అండ్ ఒకటి నేను చెప్తున్నాను, మీ టీమ్ ని మీరు ఎలా మోటివేట్ చేయొచ్చో తెలుసా? మీ రిజల్ట్స్ చూపించి మీరు మోటివేట్ చేయొచ్చు. చాలా మంది వాళ్ళ టీమ్ ని మోటివేట్ చేయడానికి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, తప్పని కాదు, కానీ షో యువర్ రిజల్ట్స్. సార్ నా టీమ్ కి నేను రిజల్ట్స్ చూపించగలను. రెండు మీ దగ్గర బుక్ అండ్ పెన్ ఉంటే ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ఒకటి మీ ఇన్కమ్, 2 మీ టీం. మీరు కొత్త వాళ్ళని తీసుకుని వస్తూ ఉండండి, మీ చెక్ పెంచుకుంటూ ఉండండి, మీ టీం ఆటోమేటికల్ గా మోటివేట్ అవుతారు. మీ దగ్గర 2 అసోసియేట్స్ ఉన్నారనుకోండి, ఈ 2 అసోసియేట్స్ మీరు ఎలా మోటివేట్ చేయగలరు? ఆ 2 అసోసియేట్స్ కి మీ చెక్ చూపించండి. లాస్ట్ మంత్ 5,000 వచ్చిందా? ఈ మంత్ 8,000, నెక్స్ట్ మంత్ 15,000, ఆ నెక్స్ట్ మంత్ 25,000, ఆ నెక్స్ట్ మంత్ 35,000. ఆ 2 అసోసియేట్స్ కి మీ చెక్ చూసి, అరే సార్ చెక్ ఎవ్రీ మంత్ పెరుగుతుంది, మేడం చెక్ ఎవ్రీ మంత్ పెరుగుతుంది, సార్ కి ఒక 2 months 3 months బ్యాక్ మనం ఇద్దరమే కోచెస్ ఉన్నాము, ఇప్పుడు 4 కోచెస్ ఉన్నారు, 6 కోచెస్ ఉన్నారు, 10 మంది కోచెస్ ఉన్నారు. వాళ్ళు మోటివేట్ అవుతారా, మోటివేట్ అవ్వరా? మోటివేట్ అవుతారన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మోటివేట్ అవ్వరా? సో ప్లీజ్ అండర్స్టాండ్, మన టీమ్ ని మోటివేట్ చేయాలి అంటే మనం రిజల్ట్స్ చూపించాలి వాళ్ళకి.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలానే కస్టమర్ కి మీ రిజల్ట్స్ చూపిస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. రిక్రూట్మెంట్ ఇస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్. ఈ కాల్లో గనక ఎవరైనా డెఫినెట్ గా మీ లీడర్స్ అందరూ కూడా నేను చెప్పడం కంటే మీకు ఇంకా క్లియర్ గా కూడా చెప్పి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా, బట్ మీ లీడర్స్ కూడా మీకు చెప్పి ఉంటారు దట్ ఓన్లీ కస్టమర్స్ వెనకాలే ఉండకూడదు, ఓన్లీ అసోసియేట్స్ వెనకాలే ఉండకూడదు, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇక్కడ నేను మీ అందరికి ఒక చిన్న మంచి సీక్రెట్ నేను ఆల్రెడీ చెప్పాను, బట్ నేను మళ్ళీ చెప్దాం అనుకుంటున్నా. ఎంతమంది సీక్రెట్ తెలుసుకుందాం అనుకుంటున్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎంతమంది సీక్రెట్ తెలుసుకుందాం అనుకుంటున్నారు? చిన్న సీక్రెట్. హెర్బల్ లైఫ్ లో గనక మీరు డెవలప్ అవుదాం అనుకుంటే, హెర్బల్ లైఫ్ లో గనక మీరు ఎవ్రీ ఇయర్ 1-2 పిన్స్ గనక మీరు మార్చుకుందాము అని గనక అనుకుంటే మాత్రం ప్లీజ్ డూ దిస్. మీ కస్టమర్స్ కిందన మీరు కొత్త కస్టమర్స్ ని వేయటం గనక నేర్చుకోగలిగితే మీ టీమ్ సైజ్ సూపర్ గా పెరుగుతుంది. అదే మన ఫ్రెష్ పార్టీస్, అదే మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది మీరు మన ఆపర్చునిటీ చూపించినా కూడా ఇవన్నీ నాకు ఎక్కడ అవుతాయండి, మేబీ నాకు టైం సరిపోదండి, నేను బిజీగా ఉంటాను, నాకు 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, నేను చాలా బిజీగా ఉంటాను, నాకు చాలా టెన్షన్స్ ఇవన్నీ నాతోటి కాదు అంటారు కొంతమంది. మనం ఆపర్చునిటీ చూపించినా కూడా మీరు గివప్ చేయకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవినాష్ చూపించారు, బట్ అవినాష్ అన్నారు ఇవన్నీ నాకుతో కుదరదండి అని అన్నారు అవినాష్. మీరు గివప్ చేయకండి. మీ ప్యాషన్ ఎలా ఉండాలి అంటే అవినాష్ కి రిజల్ట్ ఇచ్చి అవినాష్ కింద 3-4 కస్టమర్స్ ని వేసి అవినాష్ కి మళ్ళీ చూపించండి ఆపర్చునిటీ. అదే ఆపర్చునిటీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. అదే ఆపర్చునిటీ 3-4 కస్టమర్స్ పడ్డ తర్వాత సార్ నేను కూడా చేస్తాను, నాకు సపోర్ట్ ఇస్తారని అడుగుతారు. సో రియల్ సీక్రెట్ ఏంటంటే కస్టమర్స్ కింద కస్టమర్స్ రావాలి. రిజల్ట్ వచ్చిన కస్టమర్ మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు. ఎలా తగ్గారండి అని అడిగినప్పుడు మీ పేరు చెప్పే అంత మంచి హెల్దీ రిలేషన్షిప్ ఆ కస్టమర్ కి మీకు మధ్యలో ఉండాలి. మీ పేరు చెప్పే అంత గర్వంగా కస్టమర్ ఫీల్ అవ్వాలంటే మీ ఫాలో అప్ ఎలా ఉండాలో చూడండి. మీ పేరు చెప్పగలగాలి, మన ప్రొడక్ట్ పేరు చెప్పగలగాలి అంటే ఆ కస్టమర్ ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూర్చోవాలి. కస్టమర్ ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూర్చుంటే దెన్ ఆ కస్టమర్ కి హెర్బల్ లైఫ్ మీద ఒపీనియన్ చేంజ్ అవుతుంది, హెర్బల్ లైఫ్ మీద రెస్పెక్ట్ పెరుగుద్ది. అప్పుడు మీ అసోసియేట్స్ కానీ మీ టీం కానీ సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో కస్టమర్స్ కిందన కస్టమర్స్ డెవలప్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారో చేయండి. ఎవరు రెడీగా ఉన్నారు? హూ ఆర్ వెరీ ప్యాషనేట్. సార్ నేను రెడీగా ఉన్నాను, మా కస్టమర్స్ కింద టీం డెవలప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ప్రతి కస్టమర్ కి రిజల్ట్ ఇచ్చి కస్టమర్ కింద టీం డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేస్ చేయండి. మిగతా వాళ్ళు పర్వాలేదు. ఎవరో రెడీగా ఉన్నారు, రియల్ గా రెడీగా ఉన్నారా? సో మెనీ పీపుల్ ఆర్ రెడీ. అండ్ మార్క్ మై వర్డ్స్, ఈ పని ఎవరెవరైతే చేస్తారో మీ టీమ్ సైజ్ చూడండి ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో. సూపర్ ఫాస్ట్ గా మీ టీమ్ సైజ్ డెవలప్ అవుతుంది. అండ్ తర్వాత కమ్స్ ద థర్డ్ ఆర్ విచ్ ఇస్ కాల్డ్ రిటెన్షన్. అంటే మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి పీపుల్ ని మనం రీటైన్ చేసుకోవాలి. దీనికి నేను రియల్ గా చెప్తానండి, కంపెనీ వాళ్ళు ఎన్ని బ్యూటిఫుల్ టూల్స్ అనొచ్చు, రిసోర్సెస్ అనొచ్చు, కంపెనీ వాళ్ళు మనకు తీసుకొని వస్తున్నారు. ఒకసారి మన కంపెనీ వాళ్ళు కూడా హార్ట్ ఎమోజీ ఇద్దామా? రియల్ టెలింగ్, బికాస్ ఎందుకంటే ఐఎమ్ రియల్లీ టెలింగ్, మనకి కంపెనీ వాళ్ళు కొన్ని యాప్స్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. బై దిస్ ఇయర్ ఎండ్ అందరికీ కూడా ఇంకా బాగా అర్థమవుతుంది ప్రతి కస్టమర్ ప్రొడక్ట్స్ ప్రాపర్ గా వాడుతున్నారా లేదా అనేది తన యాప్ ద్వారా కూడా మనకు అర్థమైపోతుంది. కస్టమర్ ప్రొడక్ట్స్ ప్రాపర్ తీసుకుంటున్నారా లేదా, కస్టమర్ ఎన్ని స్టెప్స్ చేశారు, కస్టమర్ ఎంత వాటర్ తాగారు, కస్టమర్ తన లైఫ్ స్టైల్ ఎలా ప్రాపర్ గా చూసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ యాజ్ అ కోచ్ గా మనకు అర్థమవుతుంది. సో మనం తెచ్చుకున్న వాళ్ళని రీటైన్ చేయాలి అంటే వాళ్ళకి రిజల్ట్ ఇవ్వటం మీద మనం ఫోకస్డ్ గా ఉండాలి. ఎందుకు రిటెన్షన్ ఇంపార్టెంట్? ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. ఇందాక చెప్పాను చూసారా, మనం ఏదైనా అవ్వచ్చు, మనం తీసుకొచ్చినటువంటి పీపుల్ ని కనుక నిలబెట్టుకోగలిగితే సైజ్ పెరుగుతూ ఉంటది. మనం తెచ్చుకున్న వాళ్ళని పోగొట్టుకుంటూ కొత్త వాళ్ళని తెచ్చుకొని పాత వాళ్ళని పోగొట్టుకుంటూ కనుక అనుకోండి, మనం కొన్ని సంవత్సరాల తర్వాత కూడా టీమ్ సైజ్ అంతే ఉంది కదా, టీమ్ సైజ్ పెద్ద ఏం దిగింది అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఆ ఫీలింగ్ మీకు రాకూడదు అంటే కనుక యూ హ్యావ్ టు రీటైన్. అంటే కస్టమర్ ప్రోగ్రామ్స్ కి తీసుకువెళ్ళాలి, అసోసియేట్స్ అందరినీ అసోసియేట్ ప్రోగ్రామ్స్ కి తీసుకువెళ్ళాలి. అసలు ఈ కాల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీరేం క్వశ్చన్ చేసుకోవాలి అంటే, అసలు నేను అన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాను,
నేను అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నానా? కస్టమర్ ప్రోగ్రామ్స్ అని నేను అటెండ్ అవుతున్నానా? అసోసియేట్ ఈవెంట్స్ అని నేను అటెండ్ అవుతున్నానా, అటెండ్ అవ్వట్లేదా? అటెండ్ అవ్వట్లేదు అని గనక మీ మనసు మీకు చెప్తుంది అంటే మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఈవెంట్స్ అటెండ్ అవ్వట్లేదు అంటే మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్, బట్ నేను 14 years గా హర్బల్ లైఫ్ లో ఉన్నాను కాబట్టి, హర్బల్ లైఫ్ లో నా లైఫ్ ని నేను చేంజ్ చేసుకున్నాను కాబట్టి మీకు నేను క్లియర్ గా చెప్తున్నాను. ఈవెంట్స్ కి వెళ్ళట్లేదు అంటే మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఈవెంట్స్ పట్ల మీకు చాలా అభిమానం ఉండాలి. ఈవెంట్స్ లో మీరు స్టోరీస్ వింటారు. ఈవెంట్స్ లో మీ లోపల ఒక ఎనర్జీ వస్తుంది. యూ విల్ గెట్ ద ఎనర్జీ, you will get that enthusiasm only in the events కనుక వెళ్ళలేదనుకోండి, you don't get the energy. సో మీకు రిటెన్షన్ ఇంపార్టెంట్. రిటెన్షన్ అంటే ఏం చేయాలి సార్? నేను న్యూ పర్సన్ ని, నాకు ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చాను హెర్బల్ లైఫ్ లోకి, నాకు ఎక్కువ స్కిల్స్ లేవు. హెర్బల్ లైఫ్ లో నా గుడ్ పార్ట్ ఏంటో తెలుసా? స్కిల్స్ లేకపోయినా ఈవెంట్ దాకా పీపుల్ తీసుకుని వెళ్ళగలిగితే ఇక్కడ బిజినెస్ అయిపోతుంది. నేను ఎప్పుడు బిలీవ్ చేస్తూ ఉంటాను, ఒక ట్రైనింగ్ దాకా, ఒక ఈవెంట్ దాకా ఒక మనిషిని కనుక మనం తీసుకుని వెళ్ళగలిగితే, ఆ వ్యక్తిని కనుక తీసుకుని వెళ్ళగలిగితే, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్. నాకేం మాట్లాడాలో తెలియదు సార్, 5 కస్టమర్స్ ఉన్నారు. నీకేం మాట్లాడాలో తెలియకపోయినా 5 కస్టమర్స్ ని ప్రోగ్రామ్ కి తీసుకురా, 5 కస్టమర్స్ ని ట్రైనింగ్ కి తీసుకురా, ఈవెంట్ కి తీసుకురా. ఏమి మాట్లాడటం రాకపోయినా 5 customers will become passionate customers. దిస్ ఈస్ హౌ అవినాష్ డెవలప్డ్ ఇన్ హెర్బల్ లైఫ్. ఇలానే నేను డెవలప్ అయ్యాను హెర్బల్ లైఫ్ లో. మీరు కూడా ఇలాగనే డెవలప్ అవ్వచ్చు. ఇది రియల్ గా అంత కష్టమైన పని కాదు. సో అండర్స్టాండింగ్ పీపుల్ అంటే ఏంటి? మన దగ్గర అసోసియేట్స్ అయిన వాళ్ళలో 3 different kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎందుకు కోచ్ అవుతారు అంటే కేవలం ప్రొడక్ట్స్ ని తక్కువ ప్రైస్ మీద వాడటానికి కోచ్ అవుతారు. ఇంకొంతమంది ఎందుకు కోచ్ అవుతారు అంటే తక్కువ ప్రైస్ మీద ప్రొడక్ట్స్ వాడుతూ అక్కడ ఇక్కడ కొంతమందికి ప్రొడక్ట్స్ ఇస్తూ కాస్త పాకెట్ మనీ ఎర్న్ చేసుకుందామని కొంతమంది కోచ్ అవుతారు. కొంతమంది కోచ్ ఎందుకు అవుతారు అంటే సీరియస్ గా ఎలాగైనా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి, బిజినెస్ లో నేను డెవలప్ అవ్వాలి, నేను ముందుకు వెళ్ళాలి అని కొంతమంది కోచ్ అవుతారు. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? మీరు ఏ కేటగిరీలో ఉంటే వాళ్ళని మీరు ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. మీరు ఒకవేళ గనక కేవలం ప్రొడక్ట్స్ వాడుతూనే ఉన్నారు, ఎవ్రీడే యాక్టివిటీ చేయట్లేదు, ఎవ్రీడే వర్క్ చేయట్లేదు, అన్ని ట్రైనింగ్స్ కి వెళ్ళట్లేదు, అన్ని ఈవెంట్స్ కి వెళ్ళట్లేదు, మీ టీం నిండా వాళ్ళే ఉంటారు. మీరు ప్రొడక్ట్స్ వాడుతూ అక్కడ ఇక్కడ కొంతమందికి ప్రొడక్ట్ ఇస్తున్నారు, వారంలో 2 రోజులు 3 రోజులు మీ మూడ్ బాగున్నప్పుడు మీరు యాక్టివిటీకి వెళ్తున్నారు, మీ మూడ్ బాగున్నప్పుడు మీరు ట్రైనింగ్కి వెళ్తున్నారు అనుకోండి, మీ టీం నిండుగా వాళ్ళే ఉంటారు. మీరు ఒకవేళ గనక మంచి డిజైర్తో గోల్స్ పెట్టుకొని, టార్గెట్స్ పెట్టుకొని, మంచి ఫైర్ మీద కనుక మీరు వర్క్ చేస్తూ కనుక ఉన్నారనుకోండి, దెన్ మీ టీంలో వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తారు. బట్ నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే మీ దగ్గర 10 మంది కోచెస్ గనక ఉన్నారు అంటే, ఇది ఈ నంబర్ రైట్ అని కూడా నేను చెప్పట్లేదు, మీ అప్లైన్ ప్రెసిడెంట్ టీం మెంబర్ కరెక్ట్ నంబర్ మీ టీంలో చెప్తారు. బట్ నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా 10 మంది కోచెస్ గనక మీ టీంలో ఉంటే అందులో 5 people ప్రొడక్ట్స్ వాడటానికి ప్యాషనేట్ గా ఎక్కువ మంది పీపుల్ ఉంటారు, 3 to 5 people. ఇంకొక 3 to 5 people వాల్యూమ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ప్రతి 10 మంది కోచెస్ లో కమిటెడ్ గా 1 కానీ 2 కానీ ఉంటారు. సార్ ఇప్పటిదాకా నా ఒక్కరికి అలా ఉంటారేమో అనుకున్నాను, మీకు కూడా అలానే ఉంటారా అంటే నాకు కూడా అలానే ఉంటారు. సో మీ దగ్గర 2-3 కోచెస్ ని పెట్టుకొని నా టీం బాగా పనిచేయట్లేదు, నా టీం బాగా పనిచేయట్లేదు అని మీరు అనుకోకూడదు. నా టీం బాగా పనిచేయట్లేదని మీరు అనుకోకూడదు. 2-3 కోచెస్ ని పెట్టుకొని మీరు ఎలా ఆలోచించాలి? నేను ఎక్కువ మంది పీపుల్ని కనుక తీసుకుని వస్తే హెర్బల్ లైఫ్ లోకి నాకు సీరియస్ డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు అని మీరు అనుకోవాలి. నేను చెప్పిన పాయింట్ ఎంతమందికి అర్థమైందో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన పాయింట్? హౌ డిడ్ యూ అండర్స్టాండ్? దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎక్కువ మంది పీపుల్ ఇంట్రడ్యూస్ చేస్తే మీకు అందులో నుండి కొంతమంది సీరియస్ పీపుల్ బయటకు వస్తారు. యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మోర్ పీపుల్. ఎక్కువ మంది పీపుల్ తీసుకురావాలి. కొంతమంది నా టీంలో ఎవరు అంత సీరియస్ గా లేరు సార్ అంటారు. ఎంతమంది ఉన్నారండి మీ టీంలో? 3. అంటే మీరు తీసుకొచ్చింది 3, ఈ 3 సీరియస్ గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అంటే అంత ఈజీగా సక్సెస్ తీసేసుకుందామని హెర్బల్ లైఫ్ లో అంత ఈజీగా సక్సెస్ వస్తే అందరూ అన్ని పనులు మానేసి హెర్బల్ లైఫ్ చేస్తారండి.
అంత ఈజీగా సక్సెస్ రాదు. అంత ఈజీగా సక్సెస్ వస్తే మీ ప్రెసిడెంట్ టీమ్ ఎక్స్పీరియన్స్ కి వాల్యూ ఎక్కడ ఉంటుంది? అలా ఉండదు. మీరు 10 మందిని తీసుకొని వస్తే ఒకరిద్దరు కమిటెడ్ పీపుల్ ఉంటారు. సో ఫస్ట్ బ్రింగ్ మోర్ పీపుల్ తీసుకుని రండి, మోర్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేయండి ముందు మీరు హెర్బల్ లైఫ్ లోకి. దెన్ ఆటోమేటికల్ గా మీ టీం అనేది కూడా సూపర్ గా పెరుగుతుంది. సో 3 R's ని మీరు బ్యాలెన్స్ చేయాలండి. అంటే ఒక పక్కన కస్టమర్ యాక్టివిటీ చేయాలి, కస్టమర్ కింద కస్టమర్స్ చేస్తూ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, తెచ్చిన వాళ్ళని ప్రాపర్ గా కేర్ తీసుకొని వాళ్ళని కూడా డెవలప్ చేసుకోవాలి. ఈ 3 R's ని కనుక మీరు బ్యాలెన్స్ చేయగలిగితే మాత్రం మీకు వచ్చేటువంటి సక్సెస్ అన్స్టాపబుల్ గా ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్ అబౌట్ ఇట్. సో 3 R's ని ఎవరెవరు బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎవరెవరు బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? 3 R's. నేను ఈ 3 R's ని ఈక్వల్ గా ముందుకు తీసుకుని వెళ్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒకటే కాకుండా నేను కస్టమర్స్ ని చేస్తాను, టీమ్ ని డెవలప్ చేసుకుంటాను, కస్టమర్స్ ని టీమ్స్ ని రీటైన్ కూడా చేసుకుంటాను, పోగొట్టుకోను, నిర్లక్ష్యంగా ఉండను, నేను వాళ్ళని కూడా కేర్ తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? సో వెరీ వెరీ గుడ్, అమేజింగ్. సో మెనీ కమిటెడ్ పీపుల్ ఇన్ ద కాల్. సో ఫ్యూ ఇంపార్టెంట్ స్కిల్స్ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ స్కిల్స్ కనుక మీరు నేర్చుకుంటే మీ న్యూట్రిషన్ క్లబ్ ఏ గల్లీలో ఉన్నా, ఏ చిన్న వీధిలో ఉన్నా మీ న్యూట్రిషన్ క్లబ్ నిండుగా కస్టమర్స్ ఉంటారు. ఈ స్కిల్ మీకు చాలా ఇంపార్టెంట్. నంబర్ 1 ఫైండింగ్ ప్రాస్పెక్ట్స్. అంటే ఎక్కడికి వెళ్తే లీడ్స్ వస్తాయి, ఏ టైంలో ఎక్కడికి వెళ్తే లీడ్స్ వస్తాయి, ఇది మనకు అర్థం అవ్వాలి. ఏ టైంలో ఎక్కడికి వెళ్తే మనకి లీడ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడిగారు అనుకోండి, 12:30 అయింది సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తే లీడ్స్ వస్తాయంటే మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. 12:30కి ఎక్కడికి వెళ్తే లీడ్స్ వస్తాయి? అప్పుడే పిల్లల స్కూల్ నుంచి పిల్లలను తీసుకురావటానికి యంగ్ పేరెంట్స్ అందరూ స్కూల్స్ కి వెళ్తారు. మీరు ఒక స్కూల్ దగ్గరికి వెళ్తే మీకు బ్యూటిఫుల్ లీడ్స్ వస్తాయి. చాలా మంది యంగ్ పేరెంట్స్ కి ఫైనాన్షియల్ ప్రెషర్ చాలా ఉంటుంది. మీరు వాళ్ళని న్యూట్రిషన్ క్లబ్ కి తీసుకుని వచ్చి వాళ్ళకి రిజల్ట్ ఇస్తే వాళ్ళే మీకు అసోసియేట్స్ అవుతారు. ఎంత బాగుంది. 12:30కి మీరు ఎక్కడ కూడా వెళ్ళొచ్చు. కరెక్ట్ గా 3:34 ఆ టైం కల్లా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళొచ్చు, స్కూల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు అక్కడ నుండి కూడా మంచి కాంటాక్ట్ నంబర్స్ లీడ్స్ వస్తూ ఉంటాయి. మార్నింగ్ 5 o'clock to 7 o'clock వాకింగ్ ట్రాక్స్ దగ్గరికి, పార్క్స్ దగ్గరికి వెళ్తే కూడా మీకు బ్యూటిఫుల్ లీడ్స్ వస్తూ ఉంటాయి. ఈవినింగ్ 7 o'clock 8 o'clock కి సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చు, మార్నింగ్ 8 o'clock కి సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చు. అక్కడ కూడా మీకు బ్యూటిఫుల్ లీడ్స్ వస్తూ ఉంటాయి. సిమిలర్ గా మనకి చాలా మంచి స్పాట్స్ ఉంటాయి. కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, విపరీతమైన వెయిటింగ్ ఉంటుంది అక్కడ. మీరు మార్నింగ్ 10 o'clock కి 11 o'clock కి కనుక వెళ్ళారనుకోండి, సో మచ్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా లీడ్స్ వస్తాయి. సో మనకి ఏం అర్థం అవ్వాలి, ఎలా నాకు లీడ్స్ తెచ్చుకోవాలి, హౌ కెన్ ఐ గెట్ ప్రాస్పెక్ట్స్. ఎందుకు? లీడ్ కి ఫాలో అప్ చేస్తే కస్టమర్ అవుతారు. ఓకే, ఇంట్లో కూర్చొని నాకు 5 కస్టమర్స్ ఎట్లా అవుతారు, 10 మంది కస్టమర్స్ ఎట్లా అవుతారు అంటే, ఎస్ సోషల్ మీడియా ద్వారా డెఫినెట్ గా అవుతారు కొంతమంది కస్టమర్స్, నో ప్రాబ్లం. సోషల్ మీడియా ద్వారా కూడా కొంతమంది కస్టమర్స్ అవుతారు. కొంతమంది అమేజింగ్ గా సోషల్ మీడియా చేస్తున్నారు, గ్రేట్, గుడ్. బట్ కొన్ని యాక్టివిటీస్ ద్వారా యూ కెన్ గెట్ సమ్ కస్టమర్స్. అండ్ ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఈ స్కిల్స్ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎలా క్లోజ్ చేయాలి. అంటే మీకు ఎవరైనా వస్తే మీరు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏ టోన్ లో మాట్లాడాలి, రిజల్ట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనకు తెలియాలి. క్లోజ్ ఎలా చేసుకోవాలి, ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ఫాలో అప్ అనేది ఫార్చ్యూన్స్. ఫాలో అప్ మించింది ఇంకొకటి, ఫాలో అప్ చేయాలి. కస్టమర్స్ ని అసోసియేట్స్ కన్వర్ట్ చేసుకోవాలి. మన ఈవెంట్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి. ఈ 5 స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఈ కాల్ కనుక మీరు నేర్చుకోగలిగితే మాత్రం, ముఖ్యంగా ఆల్ ద న్యూ పీపుల్, సీనియర్స్ కి, లీడర్స్ కి చాలా మందికి వీటిలో స్కిల్స్ అన్ని ఉంటాయి. బట్ న్యూ పీపుల్ అందరూ కూడా ఈ స్కిల్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎలా మనం లీడ్స్ తెచ్చుకోవాలి, ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఫాలో అప్ ఎలా చేయాలి, కస్టమర్స్ ని ఎలా అసోసియేట్స్ గా మార్చుకోవాలి, ఈవెంట్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి, ఈవెంట్స్ గురించి ఏం చెప్పాలి. పర్టికులర్ ఈవెంట్ వస్తుంది, ఆ ఈవెంట్ కి మన కస్టమర్ రావాలి, ఏం చెప్పాలి, ఏం చెబితే ఆ ఈవెంట్ కి కస్టమర్ వస్తారు, ఎలా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, నిజాన్ని ఎంత అట్రాక్టివ్ గా చెప్పాలి, ఎలాంటి మాటలు చెబితే ఈవెంట్ కి సంబంధించి కస్టమర్ ఈవెంట్ వరకు వస్తారు. సో ఈ స్కిల్స్ అన్ని కనుక మీరు నేర్చుకోగలిగితే దెన్ మీ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఫ్లరిష్ అవుతూ ఉంటుంది. యువర్ బిజినెస్ విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. మీ కస్టమర్స్ అవుతూనే ఉంటారన్నమాట. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హెర్బల్ లైఫ్ లో ఈ స్కిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయనుకుందాం.
కన్సిస్టెన్సీ అని ఒక వర్డ్ లేదు మన దగ్గర, దెన్ దెర్ ఇస్ నో సక్సెస్. అన్నీ ఉన్నాయి మన దగ్గర. అంటే ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో తెలుసు, ఫాలో అప్ చేయటం తెలుసు, క్లోజ్ చేయటం తెలుసు, ఈవెంట్స్ కి తీసుకువెళ్ళటం తెలుసు, మైక్ ఇస్తే నేను సూపర్ గా మాట్లాడతాను, అన్నీ ఉన్నాయి నా దగ్గర. కానీ నేను కన్సిస్టెంట్ గా వర్క్ చేయట్లా. అంటే ప్రతిరోజు వర్క్ చేయట్లా. వారంలో ఒక రోజు పని చేస్తున్నా, వారంలో 2 రోజులు పని చేస్తున్నా, రిజల్ట్ రాదు. మీరు సింపుల్ గా ఆలోచించండి, మన కాల్ సెంటర్ వారంలో ఒకటే రోజు పని చేస్తే మీకేమనిపిస్తుంది? మన కాల్ సెంటర్ వారంలో ఒకటే రోజు పని చేస్తే మీకు ఏమనిపిస్తుంది? కంపెనీ మీద కోపం వస్తుంది, అవునా కాదా? మరి మీరు ఒకటే రోజు పని చేస్తే ఎట్లా? మనం కూడా వారంలో 6 days ఈ వర్క్స్ అన్ని కూడా మనం కన్సిస్టెంట్ గా కనుక చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ యూ అ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ దెన్ వీ విల్ గో టువర్డ్స్ సమ్ ప్రమోషన్స్. సెల్ఫ్ అండ్ టైం మేనేజ్మెంట్. అంటే మన టైం మేనేజ్మెంట్ అనేది హెర్బల్ లైఫ్ లో ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. బికాస్ హెర్బల్ లైఫ్ లో ఉన్న టాప్ డిస్ట్రిబ్యూటర్ కి రోజుకి 24 గంటలే, నాకు 24 గంటలే, మీకు 24 గంటలే. ఈ 24 గంటల్లో మన టైం ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నంబర్ 1, మన థాట్స్ అండ్ మన ఎక్స్ప్రెషన్స్. అంటే మన థాట్స్ ఎలా ఉన్నాయి? పాజిటివ్ గా ఉన్నాయా, నెగిటివ్ గా ఉన్నాయా? సో మీకు మీరు ఆన్సర్ చేసుకోవాలి. నెగిటివ్ థాట్స్ కి అవుట్కమ్ ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటుంది. పాజిటివ్ థాట్స్ కి అవుట్కమ్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అతను వద్దంటాడేమో, తనకు అవసరం లేదేమో, తను బిజీగా ఉన్నాడేమో, తను వేరే ఏదో పనిలో ఉన్నాడేమో. అంటే ఈ థాట్స్ అన్ని మీలోనే ఉన్నాయి. ఈ థాట్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందు మీరు ఇన్విటేషన్ ఇస్తే, ఆర్ ఆ వ్యక్తికి మీరు ఫోన్ చేసి మాట్లాడితే, ఆలోచించకుండా, లైక్ మీ ఫోన్లోనే ఉన్నారు, ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఒక రిలేటివ్ ఉన్నారు, ఒక కజిన్ ఉన్నారు, వాళ్ళకి కావాలి న్యూట్రిషన్, మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించకుండా కాల్ చేసి కనుక మీరు మాట్లాడగలిగితే, అండ్ దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ ఎ రిజల్ట్. సో మన థాట్స్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. అండ్ యాజ్ అ వెల్నెస్ కోచ్ గా మన ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనకి ఎవ్రీ డే అన్ని పాజిటివ్ గానే జరగవు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరో కస్టమర్ క్లబ్కి వస్తారన్నారు, క్లబ్ కి రాలేదు, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఆ రోజు క్లబ్ లో చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే మీ క్లబ్ లో ఆల్రెడీ 3-4 కస్టమర్స్ ఉన్నారు, ఆర్ క్లబ్ లో వేరే వాళ్ళకి కస్టమర్స్ ఉన్నారు. మీ ఎక్స్ప్రెషన్స్ బాగాలేదు, మీ ఎక్స్ప్రెషన్స్ నెగిటివ్ గా ఉన్నాయి, అది వేరే కస్టమర్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవటం అనేది రావాలి. యాజ్ అ కోచ్ గా ఇది చాలా ఇంపార్టెంట్ యాటిట్యూడ్. మీ థాట్స్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, మీ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు చాలా స్మైలింగ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. బికాస్ మనకి ఎవ్రీ డే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్నమాట. లైక్ మీరు ఎవరో కస్టమర్ కి సప్లిమెంట్స్ తీసుకోమని చెప్పారు, కస్టమర్ వద్దు అన్నారు, నాకు తర్వాత కావాలండి, ఇప్పుడు వద్దు అన్నారు. మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? క్లబ్ కి ఎవరో వస్తారని చెప్పి రాలేదు, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? మీ కోచ్ ఎవరో సీరియస్ అవుతారు అనుకున్నారు, అవ్వలేదు, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? సో మీ థాట్స్ పాజిటివ్ గా ఉండాలి, మీ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. ఈ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు కంట్రోల్డ్ గా ఉండాలి. బట్ ఈ రెండు ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. కాబట్టి మీ ఆలోచన విధానం ఎంత పాజిటివ్ గా ఉంటే మీ ఎక్స్ప్రెషన్స్ కూడా అంత బాగుంటాయి. అండ్ నంబర్ 2, యువర్ యాక్షన్స్ అండ్ హ్యాబిట్స్. డిఫరెన్స్ ఏంటి? మీరు ఈరోజు ట్రైనింగ్ విన్నారు, ఆర్ మీ సిస్టమ్ లో మీరు ఏదో ఒక ట్రైనింగ్ విన్నారు, ఇమ్మీడియట్ గా మీరు వర్క్ మొదలు పెట్టారు, దట్ ఈస్ కాల్డ్ యాక్షన్, హ్యాబిట్ కాదు. హ్యాబిట్ ఏంటి? ఆ పనిని మీరు ప్రతిరోజు చేస్తే దట్ ఈస్ వెన్ ఇట్ విల్ బికమ్ అ హ్యాబిట్. యాక్షన్స్ అండ్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్. షేక్ ఒకరోజు 2 పూటలు తీసుకుంటే రిజల్ట్ రాదు, 2 పూటల షేక్ ఎవ్రీ డే తీసుకుంటేనే రిజల్ట్ వస్తుంది. యాక్షన్స్ ఆర్ డిఫరెంట్, హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్. సో యాజ్ అ హెర్బల్ లైఫ్ కోచ్, యాజ్ అ హెర్బల్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్, మన యాక్షన్స్ అన్ని హ్యాబిట్ గా కన్వర్ట్ అవ్వాలి, యాక్షన్ గా ఉండిపోకూడదు. యాక్షన్స్ షుడ్ బికమ్ అ హ్యాబిట్. అంటే ఆ పని మనం ఏదైతే ఒక రోజు చేస్తున్నామో ఎవ్రీ డే చేయాలి, దట్స్ కాల్డ్ అ హ్యాబిట్. సో ఇప్పుడు మనం మార్నింగ్ లేచాక బ్రష్ చేయమని మనకి ఎవరు చెప్పరు, ఇట్స్ బికమ్ అ హ్యాబిట్, మనకు అలవాటు అయిపోయింది. ఆర్ పెద్దవాళ్ళని చూసిన వెంటనే నిలబడి మాట్లాడతాం, అది మనకి ఎవరు చెప్పరు, చిన్నప్పుడు ఎవరు చెప్పుంటారు, బట్ ఇట్స్ బికమ్ అ హ్యాబిట్. సో ఇలా గుడ్ హ్యాబిట్స్ మీరు ఇన్కల్కేట్ కనుక చేసుకోగలిగితే యూ విల్ బికమ్ అన్ అట్రాక్టివ్ పర్సన్. అండ్ యువర్ రియాక్షన్ అండ్ రెస్పాన్సెస్ చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు బయట ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు, నాకు వద్దమ్మా, నాకు ఇన్విటేషన్ ఇవ్వకండి, ఇదే పనా అని అన్నారు అనుకోండి, దెన్ హౌ డు యూ రెస్పాండ్? ఎలా రెస్పాండ్ అవుతున్నారు? మీకు ఒక రియాక్షన్ వచ్చింది,
మరి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఆర్ మీరు ఎవరికో ఫోన్ చేశారు, మీకు బాగా తెలిసిన వాళ్ళు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారని మీరు అనుకున్నారు కానీ చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు వాళ్ళు. మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాట్ అబౌట్ యువర్ రెస్పాన్స్? సో హౌ డు యూ క్యారీ యువర్ సెల్ఫ్ దెన్? మిమ్మల్ని మీరు ఎలా క్యారీ చేసుకుంటున్నారు ఆ టైంకి? రియాక్షన్ అండ్ రెస్పాన్స్. బికాస్ మనం ఉన్నది పీపుల్స్ బిజినెస్ లో ఉన్నాం అంటే పీపుల్ రియాక్షన్ ఇస్తూనే ఉంటారు, పీపుల్ రియాక్ట్ అవుతూనే ఉంటారు. మనం దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. హౌ డు యూ రెస్పాండ్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ టైం అనేది ఇట్ ఈస్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, లైక్ మన చైర్మన్స్ క్లబ్ మెంబర్ కి అంతే టైం ఉంటుంది, మేబీ గెట్టి మీటింగ్ అంతే టైం ఉంటుంది, మీకు అంతే టైం ఉంటుంది. టైం అనేది హెర్బల్ లైఫ్ లో ప్లీజ్ డు నాట్ లూజ్ చేసుకోకండి. బికాస్ నా first 1 year herbal life lo first 1 year first 10 months 1 year first 10 months I did 0 volume points. First 10 months 0 volume points chesanu. Na modati check kuda herbal life nundi 10 months tarvata vachindi. My first check 10 months tarvata vachindi. 10 months na modati 10 months ఒకటే మంత్ నేను 7.8 volume points chesanu. Not a refresh అనుకుంటే all other months నాది 0 volume point. నా first 10 months నేను ఈవెంట్స్ కి వెళ్తున్నాను, ట్రైనింగ్స్ కి వెళ్తున్నాను, ఐడియాలో వాల్యూ పాయింట్ లేదు. నాకు అర్థమైంది దట్ నేను ఎక్కడో రాంగ్ చేస్తున్నాను, అందరూ గ్రో అవుతున్నారు, నేను ఎక్కడో రాంగ్ చేస్తున్నాను, నన్ను నేను ఎక్కడో మార్చుకోవాలి, నేను టైం వేస్ట్ చేస్తున్నాను. అర్థమైన కరెక్ట్ గా వర్క్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ 8 months కి నేను గ్లోబల్ ఎక్స్పాన్షన్ క్వాలిఫై అయ్యాను. నా ఫస్ట్ 18 months నేను గెటిమ్ అయ్యాను, అందులో 10 months 0 వాల్యూమ్ పాయింట్. నేను రేజ్ అయ్యాను. This is what I'm saying. This is the response. Positive response అన్నమాట ఇది. అంటే అందరికీ సక్సెస్ వస్తుంది, అందరికీ గ్రోత్ వస్తుంది, అందరూ డెవలప్ అవుతున్నారు, నేను ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? Why am I not growing? Why am I not becoming better? And నాకు అర్థమైంది దట్ నేను టైం వేస్ట్ చేస్తున్నాను. నో, నేను టైం వేస్ట్ చేయకూడదు. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అంటే ఇక్కడున్న వ్యక్తిని ఇక్కడికి తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు బయట చాలా తక్కువ ఉన్నాయి. ఒక సింపుల్ పర్సన్ కి ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ ఆపర్చునిటీ. అండ్ ఇది నేను రియల్ గా చెప్తున్నాను, నేను చూసింది మాత్రమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఇట్. ఇది కార్పొరేట్ మీటింగ్ కూడా. ఐఎమ్ నాట్ సపోజ్ టు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. నెక్స్ట్ 10 years అనేది హెర్బల్ లైఫ్ లో ఒక గోల్డెన్ ఫేజ్ లాంటిది. హెర్బల్ లైఫ్ లో వస్తున్నటువంటి న్యూ ఇన్నోవేషన్స్ కానీ, ప్రెసిషన్ న్యూట్రిషన్ కానీ, థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి అన్బిలీవబుల్. ఈ నెక్స్ట్ 10 years ఎవరెవరు దిల్ సే పీపుల్ కి రిజల్ట్స్ ఇవ్వటానికి ఎవరెవరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. నెక్స్ట్ 10 years ఎవరెవరు దిల్ సే పీపుల్ కి రిజల్ట్స్ ఇవ్వటానికి వర్క్ చేస్తాను అన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎందుకంటే హెర్బల్ లైఫ్ లో మాత్రం చాలా న్యూ ఇన్నోవేషన్స్ ఉన్నాయి. మీరందరూ వింటున్నారు, ఆన్లైన్ లో చూస్తున్నారు. ప్రూవేట్, ప్రోటోకాల్, బయోనిక్, బయోలింక్ సైన్సెస్ చాలా వింటున్నారు. ఇవన్నీ ఏంటి అనేది మీకు 2026 ఎండింగ్ లోపల కాస్త క్లారిటీ వస్తుంది. అండ్ ఆ క్లారిటీ నెక్స్ట్ 2 years లో ప్రాపర్ బిల్డింగ్ లాగా రెడీ అవుతుంది. అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ 10 years దీని యొక్క ఫ్రూట్స్ మనలో ప్రతి ఒక్క పర్సన్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్. సో నెక్స్ట్ 10 years మీ సెల్ఫ్ మేనేజ్మెంట్, మీ టైం మేనేజ్మెంట్, హెర్బల్ లైఫ్ ని ఏదో ఒక పార్ట్ టైం లాగా కాకుండా, ఒక ఫుల్ టైం లాగా కాకుండా, హెర్బల్ లైఫ్ ను ఒక ఆపర్చునిటీగా తీసుకొని కనుక మీరు సీరియస్ గా వర్క్ చేయగలిగితే మాత్రం మీ లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అండ్ మీ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అవ్వడానికి మన కంపెనీలో కొన్ని బ్యూటిఫుల్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ద లాస్ట్ 5 minutes. ప్లీజ్ హ్యావ్ అ లుక్ ఎట్ ఆల్ ద ప్రమోషన్స్. Number 1, FBBS. ఇప్పుడు నేను మీ అందరూ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నాను. అండ్ వాట్ ఈస్ దట్ క్వశ్చన్? దీని SKU రిలీజ్ అయిన వెంటనే నేను టికెట్ పర్చేస్ చేస్తాను, నాలో అంత మంచి యాటిట్యూడ్ ఉంది అన్న వాళ్ళందరూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. దీని SKU రిలీజ్ అయిన వెంటనే నాలో మంచి యాటిట్యూడ్ ఉంది, నేను ముందు దీని టికెట్ పర్చేస్ చేస్తాను అన్నవాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. బికాస్ ఎందు గురించి అంటే FBBS కి వచ్చేటువంటి గెస్ట్ స్పీకర్ కంపెనీ వాళ్ళు బ్యూటిఫుల్ గెస్ట్ స్పీకర్స్ తీసుకొని వస్తారు, అమేజింగ్ గెస్ట్ స్పీకర్స్. మన లాస్ట్ FBBS ఈవెంట్ లో హైదరాబాద్ కి బ్యూటిఫుల్ గెస్ట్ స్పీకర్ కాకినాడ నుంచి ICH రావు గారు వచ్చారు, అండ్ విజయవాడకి చెల్లయ్య గారు వెళ్ళారు. అమేజింగ్ గెస్ట్ స్పీకర్స్, ద ప్రెసిడెంట్ మెంబర్స్.
హ్యూజ్ సక్సెస్ తీసుకున్న వాళ్ళు మన ఈవెంట్స్ కి గెస్ట్ స్పీకర్స్ గా వచ్చారు. అంటే నెక్స్ట్ FBBS ప్రోగ్రామ్ లో ఇంకా అమేజింగ్ పీపుల్ వస్తారు గెస్ట్ స్పీకర్ గా. సో మనం ఎలా వాటిని ఉపయోగించుకోవాలి, వాళ్ళ నుండి మనం ఎన్ని సీక్రెట్ మంత్రాస్ మనం నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో టేక్ ఫుల్ అడ్వాంటేజ్. FBBS సౌత్ సెంట్రల్ లో జరుగుతుంది, మన 2 రీజియన్స్ లో కూడా జరుగుతుంది. అండ్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్. క్వాలిఫికేషన్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కంపెనీ వాళ్ళు. ఎగ్జిస్టింగ్ అసోసియేట్స్ కి ఏంటి, న్యూ అసోసియేట్స్ కి ఏంటి, ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్ ఏంటి, VIP ఏంటి, VVIP ఏంటి. మళ్ళీ ఇంకొక సీక్రెట్ చెప్తున్నాను, ఫ్లైయర్ ఎప్పుడు కింద నుంచి పైకి చదవండి. కింద నుంచి పైకి చదవండి, మీరు ఇంకా ఎక్కువ సక్సెస్ తీసుకుంటారు హెర్బల్ లైఫ్ లో. పై నుంచి కింద కాదు, రీడ్ ఫ్రమ్ డౌన్. అసలు VVIP ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇందులో మీరు ఎందుకు ఉండకూడదు, VVIPలో? ఇమాజిన్, వెనకాల కూర్చోవడం దీనికి ముందు కూర్చోవడం అవకాశం ఉన్నప్పుడు VIPలో మీరు ఎందుకు ఉండకూడదు? జనరల్ ట్రైనింగ్. సో డూ ఇట్. బట్ ద క్వశ్చన్ ఇస్, మీరు ఎంతమంది అసోసియేట్స్ తోటి ట్రైనింగ్ రాబోతున్నారు? ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకోలేదా? మీకు మీరు రియల్ గా ఆన్సర్ చేసుకోండి. మీరు ఒకవేళ కనుక పెట్టుకోలేదు అంటే మాత్రం, మీరు ఒక టార్గెట్ పెట్టుకోకపోతే ఎలా అచీవ్ చేస్తారు? ఇమాజిన్, మీరు టాక్సీ ఎక్కి కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళాలని డ్రైవర్ అడుగుతున్నాడు. ఏమో అంటే నాకేం తెలీదు అంటున్నారు మీరు. ఏముంటారు అప్పుడు డ్రైవర్ కూడా, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకన్నా మీరు కారు ఎక్కితే ఎక్కడ తీసుకెళ్ళమంటారు? సిమిలర్ గా మీకు కూడా యూనిట్ టార్గెట్. అసలు నెక్స్ట్ FBBS కి మీరు ఎంతమంది కోచెస్ తో వద్దాం అనుకుంటున్నారు? మీ నంబర్ ఏంటి? సార్ నేను 2 వద్దాం అనుకుంటున్నాను, 3 వద్దాం అనుకుంటున్నాను. మరి 3 వద్దాం అనుకుంటున్నారు, కరెక్టే. మరి ప్లాన్ ఉందా మీ దగ్గర? క్లారిటీ ఉందా మీ దగ్గర? గోల్స్ అందరూ పెట్టుకుంటారు, ప్లాన్ మీ దగ్గర క్లారిటీ ఉందా, క్లారిటీ లేదా? డూ యూ హ్యావ్ అ క్లారిటీ? క్లారిటీ అంటే ఏంటి? నేను 3 కోచెస్ తో రావాలి అంటే గనక మీరు పని చేసే విధానంగా చూసుకోండి. ఎంతమంది కస్టమర్స్ చేస్తే 3 కోచెస్ అవుతారు, और ఎంతమంది గెస్ట్ ని ఇన్వైట్ చేస్తే నాకు 3 కోచెస్ అవుతారు. హ్యావ్ అ ప్రాపర్ క్లారిటీ, హ్యావ్ అ ప్రాపర్ టార్గెట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ మళ్ళీ కూడా కంపెనీ అనౌన్స్ చేశారు. రియల్ గా ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రమోషన్స్ ఎవర్ అండి. నేను ట్రూగా చెప్తున్నాను, రియల్ గా మనం చేయాల్సినటువంటి వర్క్ కి కంపెనీ మనకు రివార్డ్స్ తిరిగి ఇస్తున్నారు అంటే వాట్ అ గ్రేట్ కంపెనీ వి ఆల్ ఆర్ వర్కింగ్ విత్. Things are amazing, so make sure you qualify for it. 15 preferred customers, associates. It's going to be amazing. If there are supervisors, do it. Qualify avandi FBBS. Tarvata manaki andulo recognition kuda untadi. We have a recognition about Herbalife Premier League, and why not? మీరు ఎందుకు క్వాలిఫై అవ్వకూడదు? జస్ట్ దానికి మీరు మైండ్ సెట్ కనుక సెట్ రైట్ చేసుకోగలిగితే చాలు. యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. వీవ్ గాట్ అ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ in the month of May. So real ga this is amazing. This is for world team members and above. So May month lo jarugutundi. So meeku ee month kuda you have the opportunity to think. So it's all for the existing world team members before March. So masterclass training ki kuda you can qualify. Make sure you do it. It's going to be a beautiful training. Last time masterclass training ki if I'm not wrong we had 20k Sumit garu vachinattunnaru, and the training was mind blowing. And మేము చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ తర్వాత. చాలా మంది లీడర్స్ ఇన్స్పైర్ అయ్యారు మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ తర్వాత. సో థింగ్స్ ఆర్ అమేజింగ్. అండ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్ మన మాస్టర్ క్లాస్ ఈవెంట్ కి గెస్ట్ స్పీకర్ గా వస్తున్నారు. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్ విజయ్ టాక్ గారు మన హానర్స్ లో ఒక బ్యూటిఫుల్ సెషన్ చేశారు. సో చాలా ఇన్స్పైరింగ్. హానర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తను ఎలా వర్క్ చేశారు, ఎలా ప్రస్తుతం అంత మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి ఆయన ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అండ్ ఇమీడియట్ గా కంపెనీ వాళ్ళు ఈ ఫ్లైర్ పెట్టిన వెంటనే క్రేజీ. ఐ మీన్ టాప్ ప్రొడ్యూసర్స్ ని మనకి హెర్బల్ లైఫ్ కార్పొరేట్, మన ఆంధ్ర తెలంగాణ కార్పొరేట్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు. సో మనం ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి? Why not? So Vijay Garu 20k 2-time president team. He's the fastest growing leader right now. One of the fastest growing leader. So do not miss this qualification. Qualification period March and April undi. So be a part of it. It's going to be an unbelievable experience for everybody. And Visakhapatnam associate training undi. So take full advantage. రాజమండ్రిలో అసోసియేట్ ట్రైనింగ్ ఉంది, టేక్ ఫుల్ అడ్వాంటేజ్. సో మీకు అక్కడ ఎవరైనా అసోసియేట్స్ కనుక ఉంటే మీరు కూడా వాళ్ళని అక్కడికి సెండ్ చేయొచ్చు. సో వీ హ్యావ్ అన్ అసోసియేట్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఇన్ హిందీ. We have an exclusive training. I think we are blessed with the best corporate team. హిందీలో కూడా అసోసియేట్ ట్రైనింగ్ జరుగుతుంది. ఒకవేళ గనక లాంగ్వేజ్ బ్యారియర్స్ గనక ఎవరికైనా ఉంటే వాళ్ళని మీరు ఈ ట్రైనింగ్ కి కూడా తీసుకుని వెళ్ళొచ్చు. సో at the end of
my session, I want to tell everybody here, Marcus Gari beautiful mission, his vision of changing people's lives, his mission of taking it city by city, state by state, country by country, manandari valla possible avutundi. Mana daggara world class products unnai, mana daggara amazing marketing plan undi, oka simple person extraordinary avvataniki and great corporate support undi. Manam ganaka manalni improve చేసుకోగలిగితే, ట్రైనింగ్స్ కి అటెండ్ అవుతూ అన్ని నేర్చుకోగలిగితే, ప్రాపర్ గా వర్క్ చేయగలిగితే గనక సక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా పాసిబుల్ అవుతుంది. సో ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఇన్క్రెడిబుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు అవర్ బ్యూటిఫుల్ అమేజింగ్ అల్ఫోన్సా గారు giving me this wonderful opportunity. Our beautiful corporate team, Sajiva garu, Tejas garu, and everybody, and all the corporate team and all the leaders of APN Telangana, which I learned everything from you guys. So thank you so much everybody, and back to Rajshekhar. Thank you so much everyone. Thank you. Thank you, sir. Thank you so much. Thank you very much. Really wonderful session, sir. ఈరోజు నిజంగానే సో అందరూ కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్దామా? మీ అందరూ కూడా క్లాస్ ఓకే ఎవ్రీథింగ్ ఒకసారి గ్రాట్యూడ్ తెలియజేద్దామా సార్ కి? సో నిజంగా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా రిక్రూట్ రిటెన్షన్ నిజంగా అంటే సో చాలా వండర్ఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ ద 3 సెకండ్ రూల్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది సార్. ఈ రోజు మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ ని కూడా తప్పకుండా ఈ కాల్ ఉన్న ప్రతి అసోసియేట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్గనైజేషన్ యొక్క వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తారు అనుకుంటారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. And thank you for giving this wonderful opportunity today. నాకు ఈ రోజు ఆపర్చునిటీ థ్యాంక్స్ టు సిస్టమ్, థ్యాంక్స్ టు కోచ్ అండ్ థ్యాంక్స్ టు కార్పొరేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. So back to corporate. Thank you so much, leadership. And here we'll conclude our call.